సో గైస్ మరి వెల్కమ్ అందరికీ. మరి నెక్స్ట్ ట్యుటోరియల్కి స్వాగతం గైస్. HTML కంప్యూటర్ కోడ్ ఎలిమెంట్స్ అంట, ఓకేనా. కంప్యూటర్ కోడ్ ఎలిమెంట్స్ అవి ఎలాగా రాయాలో మనం అనేది చూద్దాం ఇప్పుడు ఇందులోని. నెక్స్ట్ ట్యుటోరియల్కి మరి అందరికీ స్వాగతం గైస్, మరి వెల్కమ్ గైస్. ఇక్కడ కంప్యూటర్ కోడ్ ఎలిమెంట్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా. కంప్యూటర్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ x=5 అని ఏదో చూపిస్తున్నారు. ఇవన్నీ డిస్ప్లే చేయడానికి, ఓకేనా. మామూలుగా మనం ఎంటర్ కొట్టేసి రాసేవచ్చు, బట్ ఓకేనా ఎలా పడితే అలాగా రాయకూడదు అనమాట. సో దానికంటూ ఒక ఇది ఉన్నది. సో అదే మరి కంప్యూటర్ కోడ్ ఎలిమెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం HTML కంటైన్స్ సెవరల్ ఎలిమెంట్స్ ఫర్ డిఫైనింగ్ యూజర్ ఇన్పుట్ అండ్ కంప్యూటర్ కోడ్. యూజర్ ఇన్పుట్కి కంప్యూటర్ కోడ్కి కూడా ఓకే కంటైన్స్ సెవరల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, ఓకేనా. సో అయితే అవి అందులోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రై టు యువర్ సెల్ఫ్ కొడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కంప్యూటర్ కోడ్ హెడ్డింగ్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఇక్కడ x=y, y=6, z=x+y. z= ఆన్సర్ ఎంత వస్తుంది గైస్ చెప్పండి. ఆన్సర్ ఫస్ట్ ఎవరు చెప్తారా? ఆన్సర్ ఎవరు చెప్తారు? z= ఎంత వస్తుంది అప్పుడు ఆన్సర్? చాలా ఈజీయే కదా ఇది క్వశ్చన్ అన్నా. బ్రో లైవ్ క్లారిటీ ఉంది బ్రో, ఫుల్గా ఉంది క్లారిటీ. నీది పెంచుకోవాలి నువ్వు లైవ్లో. నీది మొబైల్ నెట్ స్లో అయిపోతే క్లారిటీ తగ్గిపోద్ది. నువ్వు కొంచెం దాన్ని 1080pలోకి సెట్ చేస్తే ఫుల్ క్లారిటీ వచ్చేది. 720p అయినా సరిపోద్ది, లేదా 480p అయినా సరిపోద్ది. నీకు పిక్సెల్స్ తక్కువలోకి వెళ్ళిపోయి ఉంటే చూసుకో ఒకసారి. తెలుసా సెట్ చేసుకోవడం? సెట్టింగ్స్లోకి వెళ్ళి అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే నీకు కనిపిస్తుంది. ఓకే మరి ఋత్విక్ అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పాడు. సో 2 x+y కదా, x+y అంటే అంత x=5, y=6 అంటే 6 + 5 11. ఋత్విక్ అయితే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పాడు. మరి మన వాళ్ళు చాలామంది చెప్పలేదు ఆన్సర్ అయితే. మరి ఈ సింపుల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పొచ్చు అలాగే గైస్. ఓకే సో మరి అయితే గైస్ ఇప్పుడు ఇక్కడ ఈ కోడ్ ఉంది కదా, మామూలుగా అనుకోండి ఇక్కడ కోడ్ అని రాశారు, కోడ్కి కోడ్ అని రాయాలి. అప్పుడు మనకి ఎలా డిస్ప్లే అవుతున్నాయి, ఒకదాని పక్కన ఒకటి ఇలాగ ఈ విధంగా డిస్ప్లే అవుతున్నాయి, ఓకేనా. మనం మామూలుగా కోడ్ రాయకుండా ఈ పారాగ్రాఫ్లో కూడా మామూలుగా మీరు ఇలా పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ p అని పెట్టి ఇలా రన్ చేసినా మనకి ఇగోండి ఇలాగ వస్తున్నాయి. ఇది డిఫాల్ట్. మళ్ళీ టెక్స్ట్ ఇది కూడా మారిపోయింది చూసారా, డిఫాల్ట్ దాంట్లోకి వస్తుంది. బట్ కోడ్ని ఎప్పుడు నార్మల్గా మనం టైప్ చేయకూడదు. x=5 ఇవన్నీ కూడా మనం కోడ్ అనే దాంట్లోనే ఓకేనా సెర్చ్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ అంటే మన ఏదైతే HTML డాక్యుమెంట్ ఉందో దానికి తెలుస్తుంది కోడ్ అంటే ఓకే ఇవి కోడ్కి సంబంధించిన ఎలిమెంట్స్, ఓకేనా, కోడ్కి సంబంధించిన కంటెంట్ అని చెప్పి దానికి అర్థం అవుతుంది గైస్. ఇలా రాస్తాం అనుకోండి, అది పీలో పెట్టిస్తాం అనుకోండి పారాగ్రాఫ్ అయిపోద్ది. అందుకే ఇప్పుడు కోడ్ అనేది కోడ్లోనే పెట్టాలి. అప్పుడే ఆ డాక్యుమెంట్ వెబ్ పేజ్కి బ్రౌజర్కి అర్థం అవుతుంది, యూజర్కి కూడా బెస్ట్ అన్నమాట. అలాగే రాసుకోవాలి, ఓకేనా. మనం అన్ని రూల్స్ పాటించాలి, లేకపోతే దెబ్బ అయిపోతాం, ఓకేనా. లేకపోతే మనకి HTML5 రాదన్నమాట, ఎర్రర్స్ అయితే వస్తుంటాయి. సో రన్ చేద్దాం. చూసారా కోడ్ పెట్టగానే ఇది కూడా మారింది. కోడ్కి ఆటోమేటిక్గా సైజు కూడా చూడండి, సైజు ఫాంట్ ఇవి కూడా మారాయి గైస్. చూసారు కదా ఈ విధంగా వచ్చింది. కోడ్ అని పెట్టాలి, ఓకేనా. సో మనం p అని పెట్టి రాసినా పర్వాలేదు, బట్ అలా రాయకూడదు, ఓకేనా. కోడ్ ఎప్పుడైనా రాసినప్పుడు మనం కోడ్ ఎలాంటివైనా ఇచ్చినప్పుడు ఏదైనా మ్యాథ్స్ సంబంధించిన కోడ్ అని రాసుకోవాలి, ఓకేనా, మర్చిపోవద్దు. అదే మాట కంప్యూటర్ కోడ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి అలాంటివి ఇంకా. సో HTML కేబిడి ఫర్ కీబోర్డ్ ఇన్పుట్ అంట, ఓకేనా. కీబోర్డ్ ఇన్పుట్స్ కూడా మనం రాస్తుంటాం కదా, వాటిని కూడా మనం డిఫైన్ చేయాలంటే కేబిడి అని రాయాలంట, ఓకేనా. అలాగే కోడ్కి కోడ్ అని డిఫైన్ చేయాలి. సో కేబిడి అంటే కీబోర్డ్ ఇన్పుట్స్ మనకి చూసారు, Ctrl+L నొక్కమంటారు, Ctrl+S నొక్కితే సేవ్ అని, Ctrl+V నొక్కితే పేస్ట్ అని, ఓకేనా, Ctrl+C కొడితే కాపీ అని. సో వాటిని మనం డిస్ప్లే చేయాలంటే మన వెబ్సైట్లో వీటికి కేబిడి ఇన్పుట్స్, ఓకేనా, కేబిడి ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. ద కేబిడి ఎలిమెంట్స్ ఈజ్ యూజ్ టు డిఫైన్ ద కీబోర్డ్ ఇన్పుట్స్ అన్నమాట. కీబోర్డ్ ఇన్పుట్స్ ఏవైతే మనం చెప్తాం వాటికి కేబిడి అని రాయాలంట, ఓకేనా. అయితే ఇదంతా పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్లో ఇక్కడ Ctrl+S అనేది ఉంది కదా,
ఓకేనా. దీన్ని కేబిడి తీసేసి కూడా ఇలా రాసినా మీకు కనిపిస్తుంది గైస్. ఓకేనా. Ctrl+S అని మన కేబిడీలు తీస్తాం, రెండు రన్ చేసినా మనకి Ctrl+S మామూలుగా వస్తుంది. బట్ దీన్ని ఎప్పుడైనా కీబోర్డ్ ఇన్పుట్స్ మనం ఇస్తున్నామంటే ఖచ్చితంగా మనం రూల్ ప్రకారంగా మనం కేబిడి అని ఇవ్వాలి. ఓకేనా. లేదంటే దీనికి బోల్డ్ లేదంటే ఇటాలిక్ ఇక్కడ రాసేవచ్చు, బట్ అలా రాయకూడదు. ఓకేనా. మనం రూల్స్ అనేవి ఉంటాయి, అలాగేస్తేనే అంటే దానికి అర్థం అవుతుంది ఆ వెబ్ పేజ్ ఏదైతే ఉందో డాక్యుమెంట్కి. ఓకే, ఇవి కీబోర్డ్ ఇన్పుట్స్ అని ఆ వెబ్ బ్రౌజర్ కూడా తెలియాలన్నమాట, అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు రన్ చేస్తే చూసారు కదా Ctrl+S. సో ఇది కీబోర్డ్ ఇన్పుట్స్ ఎప్పుడైనా కేబిడి అనే దాంట్లో ఇవ్వాలి. ఓకేనా. ఇప్పుడు ఇదొకటి ఉంది, కంట్రోల్ ఫర్ సేవ్ ద డాక్యుమెంట్కి మనం ఎలా మెన్షన్ చేస్తాం ఏదైనా ఒక వెబ్సైట్లో. ఫర్ కాపీ ద డాక్యుమెంట్ అని నేను ఇక్కడ రాస్తున్నాను. మన వాళ్ళకి ఎవరికైనా తెలియదు, చాలామందికి షార్ట్ కట్స్ ఎలాంటివి తెలియదు అనుకో, నేను మన వాళ్ళకి మన వెబ్సైట్లో చూపించాలనుకోండి, అప్పుడు మనం సేవ్ ద డాక్యుమెంట్ బై ప్రెస్సింగ్ Ctrl+S అని రాస్తాం. ఇప్పుడు సెకండ్ది కాపీ ద డాక్యుమెంట్ బై ప్రెస్సింగ్ Ctrl+C అని రాయాలి ఇక్కడ. ఓకే, సి. ఓకేనా. సో ఇంకోటి పేస్ట్, PAST. ఓకేనా. సో దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ కాపీ చేసాం అనుకోండి, రైట్ క్లిక్ చేసి ఓకేనా పేస్ట్ చేస్తే అక్కడ పేస్ట్ అయిపోద్ది. రైట్ క్లిక్ చేస్తే Ctrl+V, ఇక్కడ కూడా చూసారా క్లియర్గా ఉంటుంది మీకు. రైట్ క్లిక్లో పేస్ట్, మనం రైట్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ కొట్టచ్చు, చూడు ఇక్కడ వచ్చిందా. ఓకేనా గైస్. మనం పేస్ట్ కూడా ఇక్కడ Ctrl+V. ఓకేనా. Ctrl+P కాదు, పేస్ట్ అంటే Ctrl+V వస్తుంది. ఇప్పుడు రన్ చేద్దాం. సో ఏదైనా కాపీ బై ప్రెస్సింగ్ మన ఎవరైతే ఉన్నారో మన వెబ్సైట్ విజిట్ చేసిన వాళ్ళు, ఓకే నాకు కీబోర్డ్ షార్ట్ కట్స్ అని చెప్పి నేను మొత్తం లిస్ట్ రాసేస్తాను. కేబిడి షార్ట్ కట్ కీస్ అన్నీ కూడా ఇక్కడ రాసేసి కీబోర్డ్ షార్ట్ కట్ ఎలిమెంట్స్ అని చెప్పి మొత్తం, ఇంకా ఇందులో ఇంకా రకరకాలు ఉంటాయి, కొన్ని వందలు ఉంటాయి ఇలాంటివి షార్ట్ కట్, అవన్నీ మనం రాయొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ సో మచ్ మొబైల్ గేమింగ్ స్టార్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. వెల్కమ్ స్ట్రీమ్. సో ఈ విధంగా మనం డిస్ప్లే చేయొచ్చు గైస్. ఓకేనా. అది కాకపోతే గుర్తించుకోండి, ఇది మనకి మెయిన్ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఎప్పుడు కేబిడి అనే ట్యాగ్ ఎలిమెంట్ని, HTML ఎలిమెంట్ని యూజ్ చేసి దానికి క్లోజ్ ట్యాగ్ కూడా ఉంది. ఓకేనా. దాని మధ్యలో రాసాం, పారాగ్రాఫ్లోనే చూపిస్తున్నాం దానికి కూడా. ఓకేనా, లోపల ఇన్నర్. సో అదనమాట. సో నెక్స్ట్ HTML SAMP అంట. SAMP అంటే శాంప ఫర్ ప్రోగ్రామ్ అవుట్పుట్ అంట. ఇది ప్రోగ్రామ్ అవుట్పుట్ అంట. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇన్పుట్ వస్తుంది, దానికి అవుట్పుట్ డిస్ప్లే చేయాలంటే శాంప్ అంట గైస్, శాంప్. ఓకేనా. శాంప్ ఎలిమెంట్ ఈజ్ యూజ్ టు డిఫైన్ శాంపుల్. ఓకేనా. శాంప్ ఎలిమెంట్ ఈజ్ యూజ్ టు డిఫైన్ శాంపుల్ అవుట్పుట్ ఫ్రమ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్. ఓకేనా. మన కంప్యూటర్ ప్రోగ్రాము ఇస్తాము, మనం డిస్ప్లే చేస్తాం, ఒక్కొక్కసారి ఇలా రాస్తారు, దానికి అవుట్పుట్ కూడా వెబ్ పేజ్లో చూపిస్తారు. దాన్ని చూపించాలంటే ఈ ట్యాగ్లో మనం రాయాలి. ఓకేనా. ఏదైనా ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని చూపించాలంటే శాంపుల్ని మనం శాంప్ అంటే శాంపుల్. ఓకేనా. షార్ట్ కట్ ట్యాగ్ వచ్చేసరికి HTML SAMP. చూసుకోండి, క్వశ్చన్ కూడా అడుగుతారు మీకు. ఓకేనా. ఓకే, సో లెట్స్ గో. నెక్స్ట్ వచ్చేసరికి ద కంటెంట్ ఇన్సైడ్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ ద బ్రౌజర్ బై డిఫాల్ట్ మోనోస్కోప్ ఫాంట్ అంట. ఈ ఫాంట్ శాంపుల్ అని పెడితే దీని ఫాంట్ కూడా మోనోస్కోప్ ఫాంట్లోకి వెళ్తుందంట. ఓకేనా. సో మరి అది చూసేద్దాం. డిఫైన్ సమ్ టెక్స్ట్, ఇక్కడ శాంపుల్ అవుట్పుట్ ఫ్రమ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇన్ ఏ డాక్యుమెంట్. ఓకేనా. ఇక్కడ రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి. ఓకే, ఫైల్ నాట్ ఫౌండ్ అని వచ్చింది చూడండి గైస్. ఫైల్ నాట్ ఫౌండ్ శాంపుల్ అని వచ్చిందా, ఇక్కడ ఫైల్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. తర్వాత బ్రేక్ ఇచ్చాడు, బ్రేక్ ఇచ్చి ప్రెస్ F అంటూ కంటిన్యూ. ఇది వచ్చేసరికి ఇది ప్రోగ్రామ్ కోడ్ యొక్క అవుట్పుట్. ఓకేనా. ఇది శాంపుల్ అవుట్పుట్. ఓకేనా. శాంపుల్ అవుట్పుట్ ఇక్కడ మనకి స్టైల్ కూడా మారింది కదా. ఫైల్ నాట్ ఫౌండ్ అది రాసిన తర్వాత బ్రేక్ ఇచ్చాడు, ఇందులోనే ప్రెస్ F అంటూ కంటిన్యూ అని చెప్పి ఎప్పుడైనా ప్రోగ్రామ్ అవుట్పుట్లు ఏమైనా మనం చూపించాలి అంటే ఈ శాంప్ అనే
ట్యాగ్ని అయితే తీసుకోవాలి. ఓకేనా, ఆ శాంప్ అనే HTML ఎలిమెంట్ని తీసుకోవాలి. ఓకే, అర్థమైందా గైస్? మెసేజ్ ఫ్రమ్ మై కంప్యూటర్ అది రాసింది ఇలాగా, అది ఓకేనా. కంప్యూటర్ అవుట్పుట్ మట్టు అలా చూపించిందంటే అవుట్పుట్ని ఎప్పుడో మనం ఇలా శాంప్ అనే దాంట్లో తీసుకోవాలి. ఇంకోటి ఏంటి గైస్, ఆ పైన ఏం చెప్పుకున్నాం మనం, కేబిడి కీబోర్డ్ ఇన్పుట్స్ ఎప్పుడు కేబిడిలో తీసుకోవాలి. ఇంకోటి కోడ్ ఎప్పుడైనా ఇలా రాయాలి. కోడ్ అవుట్పుట్ చూపించినప్పుడు శాంప్ అని యూజ్ చేయాలి. ఓకేనా, అది ఎందుకంటే ఇవన్నీ బ్రౌజర్కి అర్థం అవ్వాలి గైస్, మనకు అర్థమైతే సరిపోదు, బ్రౌజర్కి కూడా ఇవన్నీ అర్థం అవ్వాలి. అప్పుడే మనకి HTML5 పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా కోడ్ రాసిందంతా. ఓకేనా, HTML కోడ్ ఫర్ కంప్యూటర్ కోడ్. ఓకేనా, కంప్యూటర్ కోడ్ ఏదైనా రాసిన HTML కోడ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్ టు డిఫైన్ ఎ పీస్ ఆఫ్ కంప్యూటర్ కోడ్. ఓకేనా, లైక్ ఇదే మనం రాస్తున్నాం కదా, HTML కోడ్ ఉందనుకోండి, ఆ కోడ్ కూడా మనం ఇలా జస్ట్ ఇలా డిస్ప్లే చూపించాలి అంటే ఈ కోడ్ అనే పెట్టి రాయాలి. ఓకేనా, ద కంటెంట్ ఇన్సైడ్ డిస్ప్లేడ్ ఇన్ ద బ్రౌజర్ డిఫాల్ట్ మోనోస్కోప్ ఫాంట్. ఓకేనా, ఫాంట్ వచ్చేసరికి మోనోస్కోప్లో ఉంటుందంట. సో ఇది ఎక్కడ చూద్దాం, ఇది ఇందాక ఆల్రెడీ చూసాం కదా, పక్కన కోడ్ అని రాసాం, కోడ్ రాస్తే మనకి ఓకేనా. సో ఈ విధంగా డిస్ప్లే అయింది, కోడ్ మోనోస్కోప్ ఫాంట్ అయితే వచ్చింది. ఓకేనా, కోడ్ ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ HTML కోడే ఉందనుకోండి, దాన్ని కూడా మనం డిఫైన్ చేయాలంటే ఇందులోనే కోడ్ అనే పెట్టి రాయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ గైస్, నెక్స్ట్ ప్రిజర్వ్ లైన్ బ్రేక్స్. ప్రిజర్వ్ లైన్ బ్రేక్స్ అంటే ఏంటో చూద్దాం. నోటీస్ దట్ ద కోడ్ ఎలిమెంట్ డస్ నాట్ ప్రిజర్వ్ ఎక్స్ట్రా వైట్ స్పేస్ అండ్ లైన్ బ్రేక్స్. వీటికి చూసారు కదా, ఇక్కడ మనకి ఎక్స్ట్రా స్పేస్ కానీ బ్రేక్స్ కానీ ఏం లేవు. అప్పుడు టు ప్రిజర్వ్ ఎక్స్ట్రా వైట్ స్పేస్ కానీ అండ్ లైన్ బ్రేక్స్ కానీ, ఓకే, బ్రేక్స్ అండ్ లైన్ బ్రేక్స్, యూ క్యాన్ పుట్ ద కోడ్ ఎలిమెంట్ ఇన్సైడ్ ఏ ప్రీ ఎలిమెంట్. ఓకేనా, సో ప్రీ ఎలిమెంట్ రాస్తే యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తాను మనకు ముందే తెలుసు కదా. ప్రీ ఎలిమెంట్ గురించి మనం ఇంత ముందే నేర్చుకున్నాం. ఓకేనా, యాస్టీజ్గా మనం పైన కింద రాసినవి యాస్టీజ్ డిస్ప్లే అవ్వాలంటే ప్రీ అని పెడితే డిస్ప్లే అయిపోతాయి. సో ప్రీ అనే దాంట్లో కోడ్ రాస్తే యాస్టీజ్ ఎలా ఉంటుందో పైన సేమ్ అలాగే డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, దానికి ప్రీ అనే దాంట్లో లోపల ఓకేనా కోడ్ని రాయమని చెప్తున్నాడు. ఓకేనా, సో ప్రీలో ఎప్పుడైనా అలా రాసాం అనుకోండి, పైనుంచి కింద వరకు సేమ్ మనం ఎలా రాస్తే అలాగే డిస్ప్లే అవుతాయి. వైట్ స్పేస్ కానీ బ్రేక్ వేస్తే బ్రేక్ వచ్చేది, వైట్ స్పేస్ ఇస్తే వైట్ స్పేస్ ఉంటుంది. ఓకేనా, సో అదనమాట. ఓకే గైస్, నెక్స్ట్ HTML వేర్ ఫర్ వేరియబుల్స్. ఇది వేర్ అనే ఎలిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకేనా, వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి ఓకేనా వేర్ అని ఇస్తా. ఓకేనా, ద HTML వేర్ ఎలిమెంట్ ఈజ్ యూజ్ టు డిఫైన్ ఏ వేరియబుల్ ఇన్ ఏ ప్రోగ్రామింగ్ ఆర్ ఇన్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. మన ప్రోగ్రామింగ్లో కానీ లేదంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో మనం వేరియబుల్ని డిఫైన్ చేస్తాం. మీకు తెలుసు కదా, వేరియబుల్ x = 50, వేరియబుల్ y = 50, వేరియబుల్ z = x+y అని రాస్తే అలా కోడ్స్ ఉంటాయి కదా. ద కంటెంట్ ఇన్సైడ్ ఈజ్ టైపికల్లీ డిస్ప్లేడ్ ఇన్ ఇటాలిక్. సో వేరియబుల్ దాంట్లో వేర్ అనే దాంట్లో రాస్తే మనకి ఇటాలిక్లో డిస్ప్లే అవుతుంది అండి గైస్. ఓకేనా, ఒకసారి చూద్దాం పదండి. ఎస్, ఇక్కడ ఇప్పుడు మనం ఒక కోడ్ రాస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రయాంగిల్స్ 1/2 ఇంటూ ఇక్కడ వేరియబుల్ రాసినప్పుడు బి అంట గైస్. ఇది బి అనేది వేరియబుల్ తీసుకుంటున్నాడు. ఓకేనా, XB. నెక్స్ట్ వచ్చేసరికి వేరియబుల్ ఏం తీసుకున్నాడు, హెచ్ తీసుకున్నాడు. సో ఈ విధంగా వేరియబుల్స్ని డిస్ప్లే చేయడానికి వేర్ అని తీసుకోవాలంట. ఓకేనా, 1/2 ఇంటూ బి ఇంటూ ఇది ఇంటూ మాట, ఎక్స్ కాదు. ఓకేనా, సో వేరియబుల్స్ని అక్కడ ఫస్ట్ 1/2 ఇచ్చాడు ఇంటూ బి అనేది కూడా ఒక వేరియబుల్ కదా. సో దాన్ని అందుకే వేర్ అనే దాంట్లో తీసుకున్నాడు. ఓకేనా, సో మనకి తర్వాత ఇంటూ తర్వాత హెచ్ని కూడా వేర్ దాంట్లోనే తీసుకున్నాం. అంటే ఎలాగా మనకి వేరియబుల్స్ని కూడా డిక్లేర్ చేయడానికి మట్టుగా సో మనం వేర్ అని తీసుకోవాలి. ఓకేనా, వేర్. సో వేర్ బి ఈజ్ ద బేస్ అండ్ హెచ్ ఈజ్ ద వెర్టికల్ హైట్. ఓకేనా, బేస్ హైట్. సో ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. అది ట్రయాంగిల్ యొక్క ఏరియా మెన్షన్ చేయడానికి అదనమాట కోడ్. సో దానికి వీటిని వేరియబుల్ కింద డిస్ప్లే చేయాలి. ఓకేనా, సో అది ఎలా డిస్ప్లే చేయాలంటే వేర్ అని తీసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు
ఖచ్చితంగా తెలుసుకోవాలి గైస్. ఎప్పుడైనా మనం అవి డిస్ప్లే చేయాలంటే ఖచ్చితంగా ఇలా రాయాలి. మీరు డైరెక్ట్ పారాగ్రాఫ్లో అవి మెన్షన్ చేసేయకూడదు. ఓకేనా, అయిపోయింది గైస్, అంతే. చాప్టర్ సమ్మరీ. కేబిడి అంటే కీబోర్డ్ ఇన్పుట్, శాంప్ అంటే శాంపుల్ అవుట్పుట్, అలాగే కోడ్ అంటే సమ్ కోడ్ ఆఫ్ ద పీస్ ఆఫ్ కంప్యూటర్, అలాగే వేరియబుల్ అనేది డిఫైన్ ప్రోగ్రామింగ్ కానీ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కానీ, అలాగే ప్రీ ఎలిమెంట్ యూజ్ టు డిఫైన్ ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్. మనం ఏ విధంగా టెక్స్ట్ని వైట్ స్పేసెస్ అండ్ బై కొట్టి రాస్తాము, ఎంటర్ కొట్టి టెక్స్ట్ రాస్తే యాస్టీజ్ డిస్ప్లే అవుతుంది. దానికి మనం ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్ అంట. ఓకేనా, సో అది గైస్. మరి నెక్స్ట్ లెట్స్ గో టు ఎక్సర్సైజ్. రెడీ గైస్, మరి ఇప్పుడు ఎవరు ఆన్సర్ చెప్తారో చూద్దాం. ఓకేనా అన్నా, నమస్తే, కెన్ ఫిల్ ద కోడింగ్స్. ఎస్, యా, లెట్స్ గో బ్రో. సో గైస్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్? ఇందులో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కానిది ఏంటి గైస్? చెప్పండి, ఇందులో ఎవరు చెప్తారు ఆన్సర్? హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కానిది ఏంటి ఇందులో? కోడ్ అనేది ఆల్రెడీ చూసాం, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కదా, చూసారా? కోడ్ అని ఇచ్చాం కదా. ఆన్సర్ ఏదో వస్తుంది చెప్పండి గైస్. ఇందులో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కానిది ఎన్నోది, లేదంటే ఏదైతే అది రాసండి. అగైన్ టుమారో మేబీ ఆర్ మే నాట్ బ్రో, లెట్స్ సీ. సో ఇందులో ఏదో గైస్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఎవరు? ఎస్, ఋత్విక్ అయితే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు భయ్య. ఋత్విక్ అయితే బాగా క్యాచ్ చేస్తున్నాడు మొత్తానికి. అలాగే కెవిన్, నువ్వు కూడా 4 పెట్టావా? మనకి ఎగ్జాంప్ అనేది లేదు కదా. కేబిడి చూసాం, ప్రీ చూసాం, కోడ్ చూసాం, ఎగ్జాంప్ అనేది మనం చూడలే కదా. ఇందులో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కానిది అది. సబ్మిట్, కరెక్ట్ ఆన్సర్ గైస్. ఇప్పుడు నెక్స్ట్ ఆన్సర్ మరి చూద్దాం. ఇది ఎవరు చెప్తారు? డిఫైన్ ద టెక్స్ట్. ఓకేనా, వేర్ పర్సన్. టెక్స్ట్ ఏంటి? వేర్ పర్సన్ అంట. పర్సన్ యాజ్ ప్రోగ్రామింగ్ కోడ్. ఓకేనా, ఈ వేర్ పర్సన్ని ప్రోగ్రామింగ్ కోడ్లో రాయడానికి ఇక్కడ ఏటి రాయాలి గైస్? అంటే ఏటివ్వాలి మనం? కోడ్ అని ఇవ్వాలా? ఏటొస్తా కోడ్ ఎగ్జాంపుల్. కోడ్కి మనం ఇవ్వాలి కోడ్ దాంట్లోనే రాయాలి. దాన్ని కోడ్లా డిస్ప్లే చేయాలంటే ఓకేనా, కోడ్ కింద డిస్ప్లే చేయాలి అంతేనా? ఇంకేటైనా ఉందా? ఇది అండర్ ట్యాగ్, ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజ్ ట్యాగ్. ఓకేనా, సబ్మిట్ ఆన్సర్. యాస్, కరెక్ట్ ఆన్సర్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ద టెక్స్ట్ ఇన్సైడ్ ద కోడ్. డిఫైన్ ద టెక్స్ట్ ఇన్సైడ్ ద కోడ్ ఎలిమెంట్ యాజ్ ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్. ప్రీ ఫార్మేట్ టెక్స్ట్ అంటే ఏంటి? ఏం యూస్ చేయాలి? టు ప్రిజర్వ్ స్పేసెస్ అండ్ లైన్ బ్రేక్స్. ఇప్పుడు మనం కోడ్ ఉంది, దీనికి ప్రీ ఫార్మేట్ రాయాలంటే మనకి ఆల్రెడీ ఎందాకే చెప్పుకున్నాం, ఆ ట్యాగ్ పేరు వచ్చేసరికి ప్రీ. ఓకేనా, ప్రీ ఫార్మేటెడ్ యాస్టీజ్ ఎలా ఉంటుందో అలా డిస్ప్లే అయిపోద్ది అంతే గైస్. ఓకేనా, చూసారా మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది గైస్. ఓకేనా, ప్రీ అని రాస్తే యాస్టీజ్గా ఎలా ఉందో అలా వస్తాయి, ప్రీ ఫార్మేట్ టెక్స్ట్ మాట. ఎస్, కరెక్ట్ ఆన్సర్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి డిఫైన్ ద క్యారెక్టర్ ఎక్స్. మన క్యారెక్టర్ ఎక్స్ని డిఫైన్ చేయాలి. ద క్వశ్చన్ యాజ్ ఎ వేరియబుల్లో కింద డిఫైన్ చేయాలంటే మనకి ఏమివ్వాలి గైస్? ఇక్కడ ఇంటూని మనకి ఎక్స్ని వేరియబుల్ ఓకే డిఫైన్ చేయాలంటే మనం ఇక్కడ ఏ రాయాలి? హెచ్టిఎంఎల్లో విఏఆర్ అంతేనా, వేరియబుల్ క్లోజ్ ట్యాగ్ స్లాష్ పెట్టి విఏఆర్ అంతే కదా, వేరియబుల్ ఎక్స్ ఈక్వల్ టు 3+2. ఓకేనా, సో అంతే గైస్. మన వాళ్ళకైతే బాగానే అర్థమైపోయింది మొత్తానికి. సూపర్, మొత్తానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసారు. సో ఇంకా నెక్స్ట్ ఏముంది? కంప్యూటర్ కోడ్ గురించి అయితే అర్థమైంది కదా, చాలా సింపుల్. ఇవి జస్ట్ మనకి తెలుసుకుని చాలా. కోడు కేబిడి అంటే కీబోర్డ్ ఇన్పుట్ అని గుర్తించుకోండి. శాంప్ అంటే శాంపుల్, వేర్ అంటే వేరియబుల్, ప్రీ అంటే ప్రీ డిఫైన్ టెక్స్ట్, కోడ్ అంటే ప్రోగ్రామ్ కోడ్ తెలుసు కదా, అంతే. నెక్స్ట్ గైస్, సెమాంటిక్ ఎలిమెంట్స్ అంట. దాని గురించి కూడా ఒకసారి చూసేద్దాం స్పీడ్గా. అసలు సెమాంటిక్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ విత్ ఏ మీనింగ్ అంట. సెమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే గైస్, ఎలిమెంట్స్ విత్ మీనింగ్ అంట. ఓకేనా, చూద్దాం ఏంటో. వాట్ ఆర్ సెమాంటిక్ ఎలిమెంట్స్ ఏంటి అసలు? ఏ సెమాంటిక్ ఎలిమెంట్ క్లియర్లీ డిస్క్రైబ్స్ ఇట్స్ మీనింగ్ టు బోత్ ద బ్రౌజర్ అండ్ ద డెవలపర్. ఓకేనా, క్లియర్లీ డిస్క్రైబ్స్ ఇట్స్ మీనింగ్ టు బోత్ బ్రౌజర్ అండ్ డెవలపర్. ఓకేనా, చెప్తుందంట ఎలిమెంట్ క్లియర్లీ డిస్క్రైబ్స్ చెప్తుందంట దానికోసం. ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ సెమాంటిక్ ఎలిమెంట్స్ డివ్,
స్పాన్ టెల్స్ నథింగ్ అబౌట్ ఇట్స్ కంటెంట్. ఓకేనా. అదే ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ సెమాంటిక్ ఎలిమెంట్స్, ఐఎంజీ అంటే ఇమేజ్, డివ్ అనేదానికి ఇంకేం లేదు, అక్కడ స్పాన్ అనేదానికి ఏం లేదు. ఇక్కడ ఐఎంజీ షార్ట్ కట్ ఏవైతే ఉన్నాయో వీటికి మనం సెమాంటిక్ ఎలిమెంట్స్ అంటే అవే షార్ట్ కట్ ఎలిమెంట్స్తో రాస్తున్నాం కదా, ఎలిమెంట్స్ విత్ మీనింగ్. ఏదైతే ఐఎంజీ ఉంటే దీనికి ఇమేజ్ అని మీనింగ్ ఉన్నది. ఓకేనా. టేబుల్కి కూడా ఉన్నది. అలాగే ఆర్టికల్ అన్నా కూడా ఒక మీనింగే. ఓకేనా. క్లియర్లీ డిఫైన్స్ ద కంటెంట్, అది కంటెంట్ గురించి డిఫైన్ చేస్తుంది ఆర్టికల్ అనేది. అలాగే ఇమేజ్ కూడా కంటెంట్ గురించి, అలాగే టేబుల్ కూడా ఒక కంటెంట్ గురించి డిఫైన్స్ చేస్తుంది. ఓకేనా. అలాగే మనకి నాన్ సెమాంటిక్ వచ్చేసరికి టెల్స్ నథింగ్ అబౌట్ ఇట్స్ కంటెంట్. ఇవి వాటి కంటెంట్ గురించి చెప్పవు. ఇమేజ్ అనగానే ఇమేజ్ గురించి మనకి తెలుస్తుంది. డివ్ అంటే డివ్లో చాలా ఉండొచ్చు, H1 ఉండొచ్చు, ఏవేవో ఉండొచ్చు. బట్ టేబుల్ అనేది టేబుల్ దాని గురించి చెప్తుంది. ఆర్టికల్ అనేది ఒక ఆర్టికల్ గురించి చెప్తుంది. ఓకేనా. అలాగే మనకి పి అనేది కూడా పారాగ్రాఫ్ గురించి చెప్తుంది. అది కూడా ఒక సెమాంటిక్ ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చు. హెచ్ అంటే H1, హెచ్ అంటే హెడ్డింగ్. ఓకేనా. సో అలాగే సెమాంటిక్ ఎలిమెంట్స్ ఇన్ HTML వచ్చేసరికి మెనీ వెబ్సైట్స్ కంటైన్ HTML కోడ్ లైక్ ఇలా ఉంటాయి. div id ఈక్వల్ టు nav, div class ఈక్వల్ టు హెడర్, div id ఈక్వల్ టు ఫుటర్ టు ఇండికేట్ టు నావిగేషన్, హెడర్, ఫుటర్. ఓకేనా. ఇలా ఉంటాయి మామూలుగా. సో ఇన్ HTML there are several semantic elements that can be used to define different parts of a web page. HTMLలో మట్టుగా ఇన్ HTML there are several semantic elements అయితే ఉంటాయంట. ఓకేనా. అందులో ఆర్టికల్, అసైడ్, డీటెయిల్స్, ఫిగర్ క్యాప్షన్, ఫిగర్, ఫుటర్ అంటే ఇవన్నీ కూడా మీనింగ్ ఉన్నవి కదా. సెమాంటిక్ మీనింగ్ టు దిస్, దీనికి ఒక కంటెంట్ ఉంది. హెడర్కి, మెయిన్కి, మార్క్, నావ్, సెక్షన్, సమ్మరీ, టైము. ఓకేనా. సో ఇదనమాట HTML there are several semantic elements ఉన్నాయి దట్ క్యాన్ బి యూస్ టు డిఫైన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ డిఫరెంట్ పార్ట్స్, హెడర్ అని ఉంది, నావిగేషన్ బార్ ఉంది, ఇవన్నీ కూడా సెమాంటిక్ ఎలిమెంట్స్ అంటాం. నాన్ సెమాంటిక్ ఎలిమెంట్స్ వచ్చేసరికి డివ్ ఇలాంటి ఉన్నాయి కదా, అవి నాన్ సెమాంటిక్ ఎలిమెంట్స్లోకి వస్తాయి అనమాట. స్పాన్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ ఎలిమెంట్ డిఫైన్ ఏ సెక్షన్ ఇన్ ఏ డాక్యుమెంట్. ఓకేనా. సెక్షన్ అనేది సెక్షన్ ఇన్ ఏ డాక్యుమెంట్లో ఒక సెక్షన్ని చూపిస్తుంది. ఓకేనా. అకార్డింగ్ టు W3 HTML డాక్యుమెంట్ ఏ సెక్షన్ ఈజ్ ఏ థెమాటిక్ గ్రూప్ ఆఫ్ కంటెంట్ టైపికల్లీ విత్ ఏ హెడ్డింగ్. ఓకేనా. సో ఇక్కడ మనకి సెక్షన్ అనేది గ్రూప్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది కదా ఒక సెక్షన్లో, అదే చెప్తున్నాను అనమాట. ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఆఫ్ వేర్ ఏ సెక్షన్ ఎలిమెంట్ కెన్ బి యూజ్. సెక్షన్ ఎలిమెంట్ ఎక్కడ యూజ్ చేస్తాం? చాప్టర్స్, ఇంట్రడక్షన్, న్యూస్ ఐటమ్స్. ఓకేనా. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. చాప్టర్ అదొక సెక్షన్, ఇంట్రడక్షన్ అదొక సెక్షన్, న్యూస్ ఐటమ్స్ అదొక సెక్షన్. అలా సెక్షన్ వైజ్గా డివైడ్ చేస్తాం మనం HTML సెక్షన్స్ని. ఓకేనా. ఒక గ్రూప్ ఆఫ్ కంటెంట్, ఒక దాని గురించి సంబంధించిన గ్రూప్ ఆఫ్ కంటెంట్ ఒక సెక్షన్లో ఉంటుంది. ఓకేనా. ఓకే. సో మరి ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది, కార్కి సంబంధించిన ఒక గ్రూప్ ఆఫ్ కంటెంట్ అంతనే మనం ఒక సెక్షన్లో రాస్తాం, అది అనమాట మీనింగ్. అలాగా. ఓకేనా. బైకులకు సంబంధించిన ఒక గ్రూప్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది కదా, అదంతా ఒక సెక్షన్లో రాస్తాం. ఇవి ఓకే, అర్థమైంది కదా. సో ఏ వెబ్ పేజ్ కుడ్ నార్మల్లీ బీ స్ప్లిట్ ఇన్ టు సెక్షన్స్ ఫర్ ఇంట్రడక్షన్, కంటెంట్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. మామూలుగా ఒక వెబ్ పేజ్ ఎలా స్ప్లిట్ అవుతుందంటే ఇంట్రడక్షన్కి, కంటెంట్కి అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇలాగా వీటికి సెక్షన్స్ మనం యూజ్ చేస్తుంటామన్నమాట. ఓకేనా. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. 2 సెక్షన్స్ ఇన్ ఏ డాక్యుమెంట్. ఇప్పుడు ఒక డాక్యుమెంట్లో ఇదొక సెక్షన్ WW గురించి చెప్పాము, ఇంకో సెక్షన్ నుంచి ఏంటి WWF గురించి చెప్తున్నాడు. ఓకేనా. ఇదొక సెక్షన్ లోపల ఇది రాశారు అంటే ఇదంతా ఒక సెక్షన్ అన్నమాట. సో ఇంకో సెక్షన్ వచ్చేసరికి ఏం చెప్తుంది? WWF దీని గురించి. ఇలాగా 2 సెక్షన్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఓకేనా. సెక్షన్ ఇన్ ఏ డాక్యుమెంట్. సో అలాగే నెక్స్ట్ ఆర్టికల్ గురించి కూడా తెలుసు కదా గైస్. ఆర్టికల్స్ రాసినప్పుడు మనం ఆర్టికల్ అని యూజ్ చేయాలి. అయితే ఆర్టికల్ ఏ టైంలో యూజ్ చేస్తాం? ఎలిమెంట్ స్పెసిఫై ఇండిపెండెంట్ సెల్ఫ్ కంటైన్డ్ కంటెంట్. ఆర్టికల్ అనేది ఇండిపెండెంట్ అంటే ఇండివిజువల్గా సెల్ఫ్ కంటైన్డ్ కంటెంట్, అది మన సెల్ఫ్ సంబంధించింది. ఓకేనా.
ఆర్టికల్ ఎవరైనా ఏవైనా వీటి గురించి రాస్తుంటారు కదా. అండ్ ఆర్టికల్ షుడ్ మేక్ సెన్స్ ఆన్ ఇట్స్ ఓన్. ఓకేనా, ఆర్టికల్ అనేది మేక్ సెన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్, దాన్ని ఓన్ పర్పస్ దానికి. ఓకేనా, అండ్ ఇట్ షుడ్ బి పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వెబ్సైట్. ఓకేనా, అండ్ ఇట్ షుడ్ బి పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్ ఇండిపెండెంట్లీ, మనం డిస్ట్రిబ్యూట్ అయితే చేసుకోవచ్చు దీన్ని ఆర్టికల్ని. ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్ ఆఫ్ వేర్ ద ఆర్టికల్ ఎలిమెంట్. ఏ టైంలో మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఫారం పోస్ట్. ఓకేనా, ఫారం పోస్ట్స్, బ్లాగ్ పోస్ట్స్, అలాగే యూజర్ కామెంట్స్. ఓకేనా, అలాగే ప్రోడక్ట్ కార్డ్స్, ఏమైనా ప్రోడక్ట్ కార్డ్స్ ఉన్నప్పుడు, అలాగే న్యూస్ పేపర్ ఆర్టికల్స్. ఓకేనా, అవి రాసినప్పుడు ఆర్టికల్ అని పెట్టాలి. ఓకేనా, ఒక సెక్షన్లోనే ఆర్టికల్స్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చూద్దాం పదండి. ఆర్టికల్ అనేది చూడండి ఇక్కడ మనం ఇవన్నీ ఆర్టికల్స్ మాట. గూగుల్ క్రోమ్ గురించి ఒక ఆర్టికల్ రాశారు, అలాగే ఇక్కడ మొజిల్లా ఫైర్ ఫాక్స్ గురించి ఒక ఆర్టికల్ రాశారు, అలాగే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గురించి కూడా ఒక ఆర్టికల్ అయితే రాశారనమాట. దాన్ని ఆర్టికల్ అనే దాంట్లో ఇచ్చారు. ఓకేనా, దేనికి అది సెపరేట్ ఇండివిజువల్ కదా. గూగుల్ క్రోమ్ అదొక ఇండివిజువల్. ఓకేనా, ఇదొక ఇండివిజువల్, ఇదొక ఇండివిజువల్, ఇవన్నీ ఒక ఆర్టికల్ అనమాట. మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఇస్ అన్ ఓపెన్ సోర్స్, దాని గురించి డిస్క్రైబ్ చేసినప్పుడు మనం ఇలా ఆర్టికల్లే ఇవ్వాలి. ఓకేనా, సెక్షన్కి ఆర్టికల్కి అయితే అదనమాట డిఫరెన్స్. ఇక్కడ చదువుకోవాలి ఏ టైంలో ఆర్టికల్ ఎలిమెంట్స్ స్పెసిఫైడ్ ఇండిపెండెంట్ ఆర్ సెల్ఫ్ కంటెంట్. ఇంకోటి సెక్షన్, ఎక్కడ సెక్షన్ ఎలిమెంట్ డిఫరెన్స్ సెక్షన్ ఇన్ ఏ డాక్యుమెంట్, అంటే HTML డాక్యుమెంట్. ఏ సెక్షన్ ఈజ్ ఏ థెమాటిక్ గ్రూపింగ్ ఆఫ్ కంటెంట్ టైపికల్లీ విత్ ఏ హెడింగ్. ఓకేనా, సో మీరు అవి చూసుకోండి. నెక్స్ట్ ఇంకేమున్నాయి గైస్? ఎగ్జాంపుల్ 2 CSS స్టైల్ ఆర్టికల్. ఇంకోటి ఎగ్జాంపుల్ ఇది కూడా ఇచ్చారు ఆర్టికల్, ఒకసారి చూడండి. ఇది మనకి ఈ విధంగా రాశారు చూడు, మోస్ట్ పాపులర్ బ్రౌజర్స్ అని చెప్పి. ఓకేనా, ఆర్టికల్లో పైన బాడీలో మోస్ట్ ఆర్టికల్ ఆల్ బ్రౌజర్స్, క్లాస్ ఈక్వల్ టు ఆల్ బ్రౌజర్స్. ఓకేనా, ఆల్ బ్రౌజర్స్ అని తీసుకున్నాడు దానికి. ఇదంతా ఒకటి మొత్తం, అంటే ఇదంతా ఒక ఆర్టికల్ అన్నమాట. ఈ ఆర్టికల్లో మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క దాని గురించి చెప్పారు చూడండి. ఇదొక ఆర్టికల్ బ్రౌజర్. ఓకేనా, క్లాసికల్ బ్రౌజర్ అని చెప్పి గూగుల్ క్రోమ్ గురించి. ఇవన్నీ మనకి ఒక CSS యూజ్ చేసి మొత్తం చెప్పారనమాట. ఓకేనా, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్, దీని చుట్టూ బార్డర్, అవన్నీ ఇక్కడ రాశారు CSSలో. అవి మీకు అవసరం లేదు. ఓకేనా, అలాగే నెస్టింగ్ ఆర్టికల్ ఇన్ సెక్షన్ ఆర్ వైస్ వెర్సా అని చెప్తున్నారు. నెస్టింగ్ ఆర్టికల్ ఇన్ సెక్షన్ ఆర్ వైస్ వెర్సా ఏంటిది? ఆర్టికల్ ఎలిమెంట్ స్పెసిఫైడ్ ఇండిపెండెన్స్ సెల్ఫ్ కంటెంట్. ఓకే, సెక్షన్ ఎలిమెంట్ డిఫరెన్స్ సెక్షన్ ఇన్ ఏ డాక్యుమెంట్. కెన్ వి యూజ్ డెఫినేషన్ టు డిసైడ్ హౌ టు నెక్స్ట్ దోస్ ఎలిమెంట్స్? నో వీ కెనాట్ అంట. కెన్ వి యూజ్ ద డెఫినేషన్ టు డిసైడ్ టు హౌ టు నెక్స్ట్ దోస్ ఎలిమెంట్ అని చెప్తున్నారు. నో వీ కెనాట్ అంటున్నారు. సో you will find HTML pages with section elements containing article elements and article elements containing section elements anta. You will find HTML pages with section elements containing article elements untayanta and article elements containing section elements. అదే మనం ఇక్కడ చూడడానికి అలాగే కదా, ఇది ఒక సెక్షన్ లాగా అనిపిస్తుందా? ఆర్టికల్ ఏమో ఒక సెక్షన్ లాగా అనిపిస్తుంది. అదే మనం ఒక సెక్షన్ ఎలిమెంట్స్ వస్తే ఇది కూడా ఒక ఆర్టికల్ లాగా ఉంది, అంతేనా కదా? మనం దాన్ని చెప్పగలం? నో వీ కెనాట్. దాన్ని అయితే చెప్పలేమన్నమాట. ఏది ఆర్టికల్ ఏ సెక్షన్ అన్నది మనం అంత బేగా డిసైడ్ చేయలేం. ఓకేనా, హౌ టు నెక్స్ట్ దోస్ ఎలిమెంట్స్ వాటిని అయితే అలా అంత బేగా డిసైడ్ చేయలేము. సో లెట్స్ గో. HTML హెడర్ ఎలిమెంట్. హెడర్ ఎలిమెంట్స్ రిప్రజెంట్ హెడర్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాం కదా. ఏ కంటైనర్ ఫర్ ఇంట్రడక్టరీ కంటెంట్ ఆర్ సెట్ ఆఫ్ నావిగేషనల్ లింక్స్. ఓకేనా, సెట్ ఆఫ్ నావిగేషన్ లింక్స్ హెడర్లో మనం. ఓకేనా, అది చూద్దాం ఇక్కడ ఒకసారి. ఈ హెడర్ ఎలిమెంట్స్ టైపికల్లీ కంటైన్స్ ఏటేటి ఉంటాయి? 1 or more హెడ్డింగ్ ఎలిమెంట్స్. ఓకేనా, హెడర్లో మనం నావిగేషన్ నావిగేషన్ లింక్ని మ్యాక్సిమం హెడర్లో ఇస్తాము. ఓకేనా, అయితే ఇందులో 1 or more హెడ్డింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా, H1 to H6 వరకు. లోగో ఆర్ ఐకాన్ కూడా ఉండొచ్చు హెడర్లో. అలాగే
ఆథర్షిప్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు. అంటే ఇది W3 స్కూల్స్ కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. హెడర్ ఎలిమెంట్, టైప్కెళ్ళి కంటెంట్స్ ఇవైతే ఉంటాయి. ఓకేనా. సో అంటే మనం ఈ హెడర్లో దాని గురించి రాస్తాం, అంటే ఏంటి అది, ఆ వెబ్సైట్ దేని గురించి అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకేనా. సెట్ ఆఫ్ నావిగేషన్ లింక్స్ అన్నీ ఉంటాయి కదా ఇందులో ఎలాగున్నాయి అలాగా. ఓకే. సో నోట్ వీ క్యాన్ హ్యావ్ సెవరల్ హెడర్. ఓకేనా. ఎలిమెంట్స్ ఇన్ వన్ HTML డాక్యుమెంట్. మనం ఒక HTML డాక్యుమెంట్లో చాలా హెడర్స్ ఉండొచ్చు అని చెప్తున్నాడు. హౌఎవర్ హెడర్ కెనాట్ బి ప్లేస్డ్ విత్ ఏ ఫుటర్. హెడర్ అనేది ఫుటర్తో ప్లేస్ చేయాలి. ఓకేనా. అడ్రస్ ఆర్ అనదర్ హెడర్ ఎలిమెంట్. ఓకేనా. కెనాట్ బి ప్లేస్డ్ విత్ ఏ ఫుటర్. సో లేదంటే అడ్రస్ ఆర్ అనదర్ హెడర్ ఎలిమెంట్. ఓకేనా. వాటితో అయితే మనం ప్లేస్ చేయాలని చెప్తున్నారు. సో యూ క్యాన్ హ్యావ్ సెవరల్ హెడర్ ఎలిమెంట్స్ ఇన్ వన్ HTML డాక్యుమెంట్. ఓకే. సో అయితే చూడండి గైస్, ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జాంపుల్ హెడర్ ఫర్ అన్ ఆర్టికల్. ఒక ఆర్టికల్కి హెడర్ ఇచ్చాడు. ఓకేనా. అయితే ఆర్టికల్లో హెడర్ మళ్ళీ ఉంది. అంటే మళ్ళీ హెడర్ అనేది ఒకటే కాదు, సెవరల్ హెడర్స్ ఉంటాయని చెప్తున్నాడు. ఈ ఆర్టికల్లో మళ్ళీ దీనికి ఒక హెడర్ ఇచ్చాడు. ఏంటి, WWF ఇన్ఫర్మేషన్, వాట్ డస్ WWF డూ. ఓకేనా అని చెప్పి ఈ హెడర్లో అదొకటి, నెక్స్ట్ WWF మిషన్. ఇవి ఈ ఆర్టికల్లో ఈ రెండు హెడర్స్, అంటే ఒక హెడ్లైన్స్ లాంటివా. నెక్స్ట్ కిందన పారాగ్రాఫ్, దాని గురించి ఫుల్ డీటెయిల్ అనమాట. ఓకేనా. సో అది. సో ఆ విధంగా మనం ఆర్టికల్లో హెడర్స్ని యూజ్ చేయొచ్చు. అదే చెప్తున్నాడు, ఏం లేదు. పాయింట్ ఏంటంటే గైస్, ఇక్కడ ఏ హెడర్ ఎలిమెంట్ represents a container for a introductory content or a set of navigational links. ఓకేనా. సో యూ క్యాన్ హ్యావ్ సెవరల్ హెడర్స్, సెవరల్ హెడర్స్. అంటే మన హెడర్ ఎలిమెంట్ ఇక్కడ పైనే కాకుండా ఆర్టికల్లో కూడా మనం యూజ్ చేస్తున్నాం. అలా మీరు చాలా ఇట్లా యూజ్ చేయొచ్చు. ఓకేనా. అదే చెప్తున్నాడు, ఇంకేం లేదు. అలాగే ఫుటర్ గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా గైస్ ఆల్రెడీ. ఓకేనా. ఫుటర్ ఎలిమెంట్ డిఫైన్స్ ఏ ఫుటర్ ఫర్ ఏ డాక్యుమెంట్ ఆర్ ఏ సెక్షన్. ఫుటర్ అనేది ఎప్పుడు లాస్ట్లో ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. ఆథర్షిప్ ఫుటర్లో మ్యాక్సిమం 8 ఉండాలి. ఓకేనా. అవి 8 కంటైన్ ఏంటంటే ఉంటాయంటే ఆథర్షిప్ ఇన్ఫర్మేషన్, ఈ వెబ్సైట్ ఎవరిది, ఓకేనా, దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఆధార్. ఓకేనా. దాని ఇన్ఫర్మేషన్. అలాగే కాపీరైట్ ఇన్ఫర్మేషన్, కాపీరైట్ కూడా మనకు ఉంటుంది కదా. ఓకేనా. కాపీరైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా. ఇవ్వండి ఇవన్నీ చూడండి కిందన ఫుటర్లోకి వచ్చేసరికి. ఓకేనా. ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషను, కాపీరైటు ఇక్కడ రాశారు చూసారు గైస్. కాపీరైటు ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫుటర్లో ఉంటుంది. ఓకేనా. మీరు కూడా ఎప్పుడైనా ఒక వెబ్సైట్ తయారు చేసినప్పుడు ఫుటర్లో మనం కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఫుటర్లోనే ఇస్తాం, మన కాపీరైట్ కూడా ఇస్తాము ఇన్ఫర్మేషన్, అలాగే ఆథర్షిప్ ఇన్ఫర్మేషన్ కూడా అన్నీ. అలాగే లేదంటే ఒక సైట్ మ్యాప్, అంటే అడ్రస్ అక్కడ బ్యాక్ టు టాప్ లింక్స్. ఓకేనా. లేదంటే మళ్ళీ కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకేమైనా లింక్స్కి వెళ్ళాలంటే ఆ లింక్స్ HTML రెఫరెన్సెస్గా HTML ట్యూటోరియల్ అన్న మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది ట్యూటోరియల్లోకి. ఓకేనా. అలాగా బ్యాక్ టు మళ్ళీ టాప్ లింక్స్ కూడా డైరెక్ట్ ఎక్కడ ఇవ్వచ్చు. లేదు మీరు ఎందులోకి వెళ్ళాలంటే డైరెక్ట్ ఇక్కడ రెఫరెన్సెస్ మళ్ళీ CSS ట్యూటోరియల్ ఎక్కడ ఉంది, పైన ఉంటాయి, పైన వెళ్ళిన. ఓకేనా. అవే ఇచ్చాడు ఇక్కడ. బ్యాక్ టు టాప్ లింక్స్, రిలేటెడ్ డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తారు ఫుటర్లో. ఓకేనా. ఓన్లీ లింక్స్ కూడా ఇస్తారు. అయితే యూ క్యాన్ హ్యావ్ సెవరల్ ఫుటర్ ఎలిమెంట్స్ ఇన్ వన్ డాక్యుమెంట్. ఓకేనా. యూ క్యాన్ హ్యావ్ సెవరల్ ఫుటర్ ఎలిమెంట్స్ ఇన్ వన్ డాక్యుమెంట్. ఓకేనా. అదేంటి చూద్దాం పదండి. ఫుటర్లోని చాలా ఉన్నాయి కదా. ఆధార్ గురించి ఉంది, అలాగే ఇక్కడ లింక్స్ గురించి ఉన్నాయి. ఇందాక ఆల్రెడీ చూసాం ఫుటర్లో సెవరల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వాటి గురించి. సెవరల్ ఎలిమెంట్స్ ఇన్ వన్ డాక్యుమెంట్. ఓకేనా. పారాగ్రాఫ్లు, లింక్స్, ఇంకా చాలా ఉంటాయి అలా ఫుటర్లో కూడా. ఓకేనా. అది HTML nav ఎలిమెంట్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా. ఇవన్నీ సెమాంటిక్స్ అంట గైస్. సెమాంటిక్స్ అంటే ఏంటి, మీనింగ్ఫుల్ కంటెంట్. సో ఇప్పుడు నావిగేషన్, nav ఎలిమెంట్ డిఫైన్స్ ద సెట్ ఆఫ్ నావిగేషన్ లింక్స్. అవి కూడా మనకు తెలుసు కదా. నోటీస్, నాట్ all links of a document should be inside nav element. The nav element is intended only for major blocks of
నావిగేషన్ లింక్స్. అయితే ఈ నావిగేషన్ బార్లో అన్నీ ఉండాలని లేదు, అన్ని లింక్స్ ఉండాలని. ఇది ఏంటంటే మెయిన్ ఇందులో. ఇప్పుడు ఇదంతా నావిగేషన్ బార్ గైస్ ఇక్కడి నుంచి అంతవరకు, ఓకేనా. అయితే ఇందులోనే ఈ ఈ హెచ్టిఎంఎల్ ఉంది, హెచ్టిఎంఎల్ కింద ఇవన్నీ దానికి సంబంధించిన లింక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అంతే నావిగేషన్ బార్లో ఇవన్నీ పెట్టుకొని వెళ్తే ఇక్కడ సరిపోద్ది, అసలు నావిగేషన్ బార్ సరిపోద్ది. ఏదైతే మెయిన్ మన పేజ్కి ఏవైతే మెయిన్ కోర్సుల వైజ్గా వెళ్తున్నాయి చూసారా, దానికి సంబంధించిన కింద డిస్ప్లే అవుతున్నాయి లింక్స్ పక్కన సైడ్, ఓకేనా. అదే కానీ హెచ్టిఎంఎల్ పెట్టి ఇవన్నీ లింక్స్ ఎక్కడ ఎత్తే సరిపోద్దా, మెయిన్ ఏదైతే ఉందో ఆ మెయిన్కి సంబంధించిన మాత్రమే మనం నావిగేషన్ బార్లో ఉండాలి. అదే చెప్తున్నాడు. ఎలిమెంట్ ఈజ్ ఇంటెంట్ టు మేజర్ బ్లాక్స్, ఏవైతే మేజర్గా మీరు చెప్పాలనుకుంటున్నారో అవి మేజర్ సంబంధించిన ఇవన్నీ ఉండాలి లింక్స్, ఓకేనా. బ్రౌజర్ సచ్ యాజ్ స్క్రీన్ రీడర్స్ ఫర్ డిసేబుల్డ్ యూజర్స్ కెన్ యూజ్ దిస్ ఎలిమెంట్ టు డిటర్మైన్ వెదర్ టు ఒమిట్ ద ఇనీషియల్ రెండరింగ్ ఆఫ్ దిస్ కంటెంట్ అంట. సో ఓకే గైస్ అర్థమైంది కదా. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ నావిగేషన్ లింక్స్. మన నావిగేషన్ లింక్స్ కూడా తెలుసు కదా, నావ్ అనే దాంట్లోని మనం లింక్స్ అయితే ఇస్తాను, మీకు తెలుసు కదా ఆల్రెడీ, ఓకేనా. ఈ విధంగా ఇదొకటి 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 ఇదొకటి. సో ఈ విధంగా నావిగేషన్ లింక్స్ ఇచ్చారు. ఓ అది క్లిక్ చేయగానే భలే వెళ్ళిపోయింది భయ్యా, చూసారా. సిఎస్ఎస్ కొడితే సిఎస్ఎస్ ట్యూటోరియల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఈ లింక్కి అది ఇచ్చారా అంటే ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ అని చెప్పి హెచ్టిఎంఎల్ అని ఇచ్చారు కదా, అక్కడికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నట్టుంది. జావాస్క్రిప్ట్లోకి వెళ్ళిపోయింది. ఓకే. సో అసైడ్ ఎలిమెంట్ కూడా గైస్ మనకు ఒక సైడ్ అయితే వస్తుంది. అసైడ్ ఎలిమెంట్ డిఫైన్స్ ద సమ్ కంటెంట్ అసైడ్ ఫ్రమ్ ద కంటెంట్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్. అంటే ఇది కూడా మనకి కంటెంటే, బట్ కంటెంట్లోని ఇదేంటి ఎలిమెంట్ డిఫైన్స్ సమ్ కంటెంట్, ఓకేనా. అసైడ్ ఫ్రమ్ ద కంటెంట్, ఏదైతే మెయిన్ కంటెంట్ ఉందో దానికి పక్కన దాంట్లోని కూడా ఇంకా కంటెంట్ ఉంది, అది సైడ్కి వచ్చింది అన్నమాట. అది ఇది లైక్ అసైడ్ అంటే ఈ సైడ్ అని చూసారా, సైడ్ ఏమో యాడ్ డిస్ప్లే అవుతుంది, ఇంకా ఏవో ఉంది సైడ్ డిస్ప్లే అవుతున్నాయి, ఓకేనా. సో అలాంటివి అసైడ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అసైడ్ కంటెంట్ షుడ్ బి ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు సరౌండింగ్ కంటెంట్. అసైడ్ అనేది ఇండైరెక్ట్లీ రిలేటెడ్, దానికి ఇండైరెక్ట్ మాట, అది సైడ్ సరౌండింగ్ కంటెంట్ దానికి ఇండైరెక్ట్గా ఇస్తారు. అది అసైడ్ మనం వెబ్ పేజ్ లేఅవుట్లో అసైడ్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. దాంట్లో మీరు యాడ్స్ వేసుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఈ సైడ్ చూసారు అక్కడ ఇది యాడ్ ప్లే అవుతుంది, ఓకేనా. యాడ్ అయితే ప్లే అవుతుంది చూసారు అక్కడ, అదనమాట. నెక్స్ట్ ఇంకా ఇచ్చారు గైస్. ఓకే అసైడ్ ఒకసారి ట్రైట్ యువర్ సెల్ఫ్ కొడదాం. సో ఏంటి ఇచ్చారు ఇక్కడ, అసైడ్ అని చెప్పి ఇదంతా ఇచ్చారు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. దీన్నంతా వేరే టాపిక్ మాట అసైడ్. ఇది మెయిన్ టాపిక్ అయితే ఎప్కోట్ సెంటర్ అని చెప్పి ఈజ్ ద టెంపుల్ పార్క్ అని చెప్పి ఇది ఒకటి వస్తున్నాడు. ఇది ఒక వేరే కంటెంట్ సంబంధించింది ఇది, ఓకేనా. ద మెయిన్ డాక్యుమెంట్లోది ఇది కంటెంట్, ఇది అసైడ్ అనేది ఇది అనమాట, ఓకేనా. సో సింపుల్గా చూపించారు ఇది మనకి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ యూజ్ సిఎస్ఎస్ స్టైల్ ద అసైడ్. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి మీకు, సిఎస్ఎస్ స్టైల్ యూజ్ చేస్తే మీకు, ఓకేనా. ఇక్కడ మన ఫ్యామిలీల గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏంటి వచ్చింది, ఈ ఎప్కాట్ సెంటర్ ఈజ్ ఏ థీమ్ పార్క్. ఇక్కడ ఇదేదో సపరేట్గా వచ్చింది ఈ అసైడ్, ఇదంతా ఫ్యామిలీ గురించి వస్తుంది మనకి, ఓకేనా. సో బట్ ఇదేంటంటే రిలేషన్ ఇదే ఇక్కడ ఏటైంది ఇప్పుడు మనకి అసైడ్ అనేది అదే గైస్. ఇక్కడ చూసారు కదా, కంటెంట్ షుడ్ బి ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు ద సరౌండింగ్ కంటెంట్, ఓకేనా. ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు ద సరౌండింగ్ కంటెంట్, ఓకేనా. సో అదనమాట అసైడ్లో మనం ఇలా పెట్టారు. అసైడ్ అనేది సైడ్కి వచ్చింది, మాది సిఎస్ఎస్లోని రాశారు దానికి, ఓకేనా. దాని ఒక్కదానికి అసైడ్ విత్ 30% అని ఇచ్చాడు. ఓకే అసైడ్ అనేది ఎక్కడ తీసుకున్నాడు, ఇక్కడ. ఓకే ఇది గైస్ అర్థమైంది కదా మొత్తానికి. అసైడ్ గురించి అయిపోయింది మనకి. ఇంకా ఫిగర్ అండ్ ఫిగ్ క్యాప్షన్, ఇవన్నీ సెమాంటిక్ ఎలిమెంట్స్ చాలా వీటి గురించి చెప్పేస్తున్నాడు భయ్య. అలాగే ఫిగర్, దీని గురించి చూద్దాం. ఫిగర్ ట్యాగ్ స్పెసిఫైస్ సెల్ఫ్ కంటెంట్ అండి గైస్. ఫిగర్ ట్యాగ్ స్పెసిఫైస్ సెల్ఫ్ కంటెంట్ అంట, ఓకేనా. లైక్ ఇల్లుస్ట్రేషన్స్, డయాగ్రామ్స్, ఫొటోస్, కోడ్ లిజనింగ్, ఇవన్నీ ఫిగ్ క్యాప్షన్
దాని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ట్యాగ్ డిఫైన్స్ క్యాప్షన్ ఫర్ ఫిగర్ ఎలిమెంట్. ఓకేనా, ఆ ఫిగర్ ఏదైతే ఉందో దానికి క్యాప్షన్ అనమాట. ఫిగ్ క్యాప్షన్ ఎలిమెంట్ కెన్ బి ప్లేస్డ్ యాజ్ ద ఫస్ట్ ఆర్ యాజ్ ద లాస్ట్ చైల్డ్ ఆఫ్ ఫిగర్ ఎలిమెంట్. సో ద ఇమేజ్ ఎలిమెంట్ డిఫైన్స్ యాక్చువల్ ఇమేజ్ ఇల్లిస్ట్రేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫిగర్ అని రాశారు. ఓకేనా, ఆ ఫిగర్ ఇమేజ్ తీసుకున్నాడు, బాగానే ఉందంతా. ఆ ఫిగర్కి క్యాప్షన్ అని చెప్పి ఫిగర్ క్యాప్షన్ అని ఇక్కడ రాశాడు. ఫిగర్ క్యాప్షన్ కింద ఇచ్చాడు. ఓకేనా, సో ఈ విధంగా మనం ఒక ఇమేజ్ ఇచ్చి దానికి ఫిగర్ క్యాప్షన్ కూడా మనం ఈ విధంగా రాయాలన్నమాట. ఫిగర్ క్యాప్షన్ పెట్టాలంటే ఫిగర్ అని రాయాలి. ఓకే, ఫిగర్ క్యాప్షన్కి ఫిగర్ క్యాప్షన్ అని ఫిగ్ క్యాప్షన్ అని పెట్టి ఆ మధ్యలో ఇది రాస్తే ఫిగర్ క్యాప్షన్ కింద వస్తుంది. ఓకేనా, సో ఇంకేం లేదు. ఇవి ఆల్రెడీ అంత ముందు ఫిగర్ గురించి మనం ముందు చాప్టర్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. వై సెమాంటిక్ ఎలిమెంట్స్, ఎందుకు సెమాంటిక్ ఎలిమెంట్స్? అకార్డింగ్ టు ద W3C, a semantic web allow data to be shared and reused across applications, enterprises and communities. ఎందుకు గైస్ ఇది? అకార్డింగ్ టు W3C a semantic web allows data to be shared and reused. అది షేర్ అవుతుంది, మళ్ళీ రీయూజ్ కూడా అవుతుంది అక్రాస్ అప్లికేషన్స్లోని, ఎంటర్ప్రైజెస్లోని అండ్ కమ్యూనిటీస్లోని. ఓకేనా, ఎందుకు సెమాంటిక్ ఎలిమెంట్స్ అంటే అదనమాట. సెమాంటిక్ ఎలిమెంట్స్ ఇన్ HTML బిలో ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద సెమాంటిక్ ఎలిమెంట్స్. ఇవన్నీ ఆల్రెడీ చూసాం కదా, ఫుటరు, హెడరు, మెయిన్, మార్క్, నావ్, సెక్షను, టైము, ఆర్టికల్, ఇవన్నీ సెమాంటిక్ ఎలిమెంట్స్. ఫర్ ఏ కంప్లీట్ లిస్ట్ ఇంకా మనకి రెఫరెన్స్లో ఉన్నాయి. ఓకే గైస్, అయిపోయింది సెమాంటిక్. లెట్స్ సబ్మిట్. క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా, సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ HTML ఎలిమెంట్? ఇందులో HTML ఎలిమెంట్ కాందేట్ గైస్. హెడర్ ఉంది, ఫుటర్ ఉంది. ఓకేనా, కంటెంట్, మెయిన్. ఇందులో HTML ఎలిమెంట్ కాందేట్ గైస్? చెప్పండి, ఎవరు చెప్తారో చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ PSB అన్న ట్రక్ సిమ్యులేటర్లో ఫొటోస్ మోడ్ అవి ఓపెన్ అవ్వట్లేదా? ట్రక్ వరల్డ్ ట్రక్ సిమ్యులేటరా? వరల్డ్ ట్రక్ సిమ్యులేటర్లో ఫోటో మోడా? వరల్డ్ ట్రక్ సిమ్యులేటర్ ఏముంది? అర్థం కాలే. ఏ గేమ్ అది? వరల్డ్ ట్రక్ సిమ్యులేటర్. ఓకే, సో గైస్ ఇందులోని ఆన్సర్ వచ్చేసరికి శామ్యుయల్ వచ్చేసరికి సెకండ్ అంట. ఇది HTML ఫుటర్ అనేది ఉన్నది బ్రో, ఆల్రెడీ మనం ఇందాక చూసాం. కంటెంట్ అనేది HTML ఎలిమెంట్ కాదనుకుంటా. ఇది ఇక్కడ మెయిన్ కూడా ఉంది. సబ్మిట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ కంటెంట్. ఓకేనా, కంటెంట్ అనేది HTML ఎలిమెంట్ కాదు. సో మిగిలిన HTML ఎలిమెంట్సే. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ HTML ఈజ్ మీంట్ ఫర్ నావిగేషన్? నావిగేషన్కి ఏమని ఇస్తాం మనం? ఇందులో ఏ ట్యాగ్, ఏ ఎలిమెంట్ ఇస్తాం? ఫిగరా, ఆర్టికల్లా, నావా? ఫస్ట్ వన్ ఆన్సర్. ఓకేనా, సింపుల్. ఇది నావ్ అని ఇస్తాం. కరెక్ట్ ఆన్సర్ గైస్. నెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. కంటెంట్ ఇన్ ద ఫుటర్లో ఎలిమెంట్ ఈజ్ నాట్ విజిబుల్ ఇన్ ద బ్రౌజర్. ఫుటర్ ఎలిమెంట్ ఈజ్ నాట్ విజిబుల్ ఇన్ బ్రౌజర్ అంట. బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది కదా, కనిపించే. ఫాల్స్. సబ్మిట్. ఓకేనా, అంతే గైస్, అయిపోయింది. దీని గురించి అయితే సింపుల్, ఖతం. నెక్స్ట్ ఇవన్నీ ఇంకటి స్టైల్ గైడ్ ఏవో ఇచ్చాడు. స్టైల్ గైడ్స్ ఇవన్నీ నార్మల్గా ఇవి జస్ట్ తెలుసుకోవడమే అలాగా. అసలు స్టైల్ గైడ్ అంటే ఏంటి గైస్? HTML స్టైల్ గైడ్ అంట. కన్సిస్టెంట్, క్లీన్ అండ్ టైడీ HTML కోడ్ మేక్స్ ఇట్ ఈజియర్ ఫర్ అదర్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ యువర్ కోడ్. HTML స్టైల్ గైడ్లో వేరే వాళ్ళు మనం ఎప్పుడైనా మన కోడ్ వేరే వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం కన్సిస్టెంట్, ఇది కొంచెం ఇంపార్టెంటే. ఓకేనా, క్లీన్గా ఉండాలి కోడ్. ఎప్పుడైనా మనం రాసింది నీట్గా ఉండాలి. ఓకేనా, హియర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్ టిప్స్ ఫర్ క్రియేటింగ్ గుడ్ HTML కోడ్. మనం ఎప్పుడైనా మీరు HTML కోడ్ రాసినప్పుడు నీట్గా
మెన్షన్ చేసుకోండి. ఆల్వేస్ డిక్లేర్ డాక్యుమెంట్ టైప్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఇది ఇవ్వండి. ఓకేనా, చూసుకోండి గైస్, ఆల్వేస్ మనం ఇది ఇవ్వాలి. ఆల్వేస్ డిక్లేర్ ద డాక్యుమెంట్ టైప్ ఇన్ ద ఫస్ట్ లైన్ ఇన్ డాక్యుమెంట్, ఇది ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే ఒక కోడ్ నీట్గా ఉండాలంటే స్టైల్ గైడ్ అయితే ఇదే. ఓకేనా, టిప్స్ ఫర్ క్రియేటింగ్ గుడ్ HTML కోడ్. సో నెక్స్ట్ ద కరెక్ట్ డాక్యుమెంట్ టైప్ ఫర్ HTML ఈజ్ ఇది డాక్ టైప్ HTML. ఓకేనా, సో యూజ్ లోవర్ కేస్ ఎలిమెంట్స్ నేమ్స్ ఎప్పుడు కూడా లోవర్ కేస్ ఎలిమెంట్స్ మాత్రం యూజ్ చేయండి. ఓకేనా, HTML అలో మిక్సింగ్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ లెటర్స్ ఇన్ ఎలిమెంట్ నేమ్స్ మిక్స్ అయ్యి ఉంటాయి. బట్ హౌవర్ వీ రికమెండ్ యూస్ లోవర్ కేస్ లెటర్ ఎలిమెంట్స్ నేమ్స్ బికాజ్ మిక్సింగ్ అప్పర్ అండ్ లోవర్ కేస్ నేమ్స్ లుక్ బ్యాడ్. మనం ఒకవేళ మీరు కోడ్ రాసినప్పుడు ఇక్కడ అప్పర్ కేస్ పెద్దవి, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అన్ని పిచ్చిగా రాశారనుకోండి, ఇక్కడ ఒకటి పెద్దది, ఒకటి చిన్న లెటర్, ఒకటి పెద్ద లెటర్ పెట్టారనుకోండి, కోడ్ అనేది నీట్గా ఉండదు. అలాగే డెవలపర్స్ నార్మల్లీ లోవర్ కేస్ నేమ్స్ మాత్రం యూజ్ చేస్తారు డెవలపర్స్. అలాగే లోవర్ కేస్ లుక్స్ క్లీన్గా ఉంటుంది. ఓకే, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. లోవర్ కేస్ ఈజ్ ఈజియర్ టు టైప్ చేయడానికి కూడా మొత్తం లోవర్ కేస్లో ఈజీ టైప్ చేసేవచ్చు. అదనమాట. గుడ్. ఇది వచ్చేసరికి బాడీ రాశారు, దిస్ ఈజ్ అ పారాగ్రాఫ్, ఇది బాడీ. అదే బ్యాడ్ అనేది చూడండి, ఇక్కడ బాడీ అనేది స్మాల్ లెటర్స్లో రాశారు, ఇక్కడ బాడీ అనేది క్యాపిటల్ లెటర్స్లో. చూడడానికి కూడా ఇది బాగా కనిపించదు, మొత్తం అన్నీ ఇలాగ ఉన్నది నీట్గా కనిపిస్తుంది. కోడ్ అంటే ఇది కోడ్లా కనిపిస్తుంది, ఇది చూడడానికి ఇదేదో అవుట్పుట్ ఏదో దీనిలాగా ఏదో కనిపిస్తుంది కదా, ఇది బ్యాడ్. ఎలాగైతే రాయకండి అని చెప్తున్నాను. అన్నీ కూడా మ్యాక్స్ స్మాల్ లెటర్స్ యూజ్ చేయండి. ఓకేనా, అంతే గైస్. నెక్స్ట్ క్లోజ్ ఆల్ HTML ఎలిమెంట్స్. ఏంటిది? ఇన్ HTML యూ డు నాట్ హ్యావ్ టు క్లోజ్ ఆల్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ P ఎలిమెంట్, దీన్ని అన్నిటిని క్లోజా, యూ డు నాట్ హ్యావ్ టు క్లోజ్ ఆల్ ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు మనం పారాగ్రాఫ్కి ఉంది, పారాగ్రాఫ్కి మనం వేరే పారాగ్రాఫ్ P అని రాసాం అనుకో, దాన్ని క్లోజ్, యూ డు నాట్ హ్యావ్ టు క్లోజ్ ఆల్ ఎలిమెంట్స్. అంటే కొన్ని ఎలిమెంట్స్కి మనం క్లోజ్ చేయవలసిన లేదు. అదేంటంటే వీ స్ట్రాంగ్లీ రికమెండ్ క్లోజింగ్ ఆల్ HTML ఎలిమెంట్స్ లైక్ దిస్. ఓకేనా, బట్ కొన్ని ఎలిమెంట్స్కి మనం క్లోజ్ చేయక్కర్లేదు, బట్ వాళ్ళు ఏంటంటే రికమెండ్ చేస్తారు. పారాగ్రాఫ్కి మనకి క్లోజ్, ఫర్ ఎగ్జాంపుల్ పీకి క్లోజ్ ట్యాగ్ రాకపోయినా పర్వాలేదు, అది క్లోజ్ అయిపోద్ది, బట్ ఖచ్చితంగా క్లోజ్ చేయమని చెప్తున్నారు, అది రికమెండ్. ఓకేనా, చూసుకోండి గైస్. ఇలాగైతే బ్యాడ్, పీకి క్లోజ్ చేయకపోయినా పర్వాలేదు, బట్ ఖచ్చితంగా క్లోజ్ ట్యాగ్ పెట్టాలి, అది మట్టు రికమెండ్ గైస్. ఓకేనా, ఇలా రాస్తే బ్యాడ్, అదే చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ యూజ్ లోవర్ కేస్ యాట్రిబ్యూట్ నేమ్స్ కూడా లోవర్ కేసే రాయండి. ఓకేనా, HTML అలౌస్ మిక్సింగ్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్లో రాసుకోవచ్చు. రికమెండ్ యూజ్ లోవర్ కేస్ యాట్రిబ్యూట్ నేమ్స్ బికాస్, ఎందుకంటే అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ నేమ్స్ సేమ్ లుక్స్ బాగోవు. డెవలపర్స్కి కూడా నార్మల్లీ అందరూ లోవర్ కేస్ యూజ్ చేస్తారు, క్లీన్గా ఉంటుంది కోడ్, ఈజీ టు టైప్. అందుకే ఈ యాట్రిబ్యూట్స్ అనేవి HRF అనేది స్మాల్ లెటర్స్లో నీట్గా రాసుకోండి, యాట్రిబ్యూట్ అంటుంది దీన్ని. ఓకేనా, అలాగే ఎలాగుంటే చూడండి, ఎలాగుందో ఈ HRF ఎలాగుంది చూడడానికి బాగాలేదు కూడా, అన్ని ఇలా స్మాల్ లెటర్స్లో ఉంటే నీట్గా ఉంటుంది. ఓకేనా, ఆల్వేస్ కోట్ యాట్రిబ్యూట్ వాల్యూస్. ఓకేనా, యాట్రిబ్యూట్ వాల్యూస్ అన్నిటిని ఆల్వేస్ కోట్లో రాయండి అని చెప్తున్నారు. ఓకేనా, సో HTML యాట్రిబ్యూట్స్ వాల్యూస్ వితౌట్ కోట్స్. అయితే మన HTML కోట్స్ పెట్టకపోయినా యాట్రిబ్యూట్ వాల్యూస్ అయితే తీసుకుంటాయి. ఇప్పుడు ఇలా కోట్స్లోనే స్ట్రైప్డ్ అని రాశారు, మీరు ఇక్కడ కోట్స్ పెట్టకుండా డైరెక్ట్ ఈక్వల్ టు పెట్టి స్ట్రైప్డ్ రాసిన మనకు తీసుకుంటుంది, బట్ రికమెండ్ వచ్చేసరికి ఖచ్చితంగా కోటింగ్ పెట్టాలి. ఓకేనా, కోట్స్ అయితే పెట్టాలి యాట్రిబ్యూట్ వాల్యూస్, బికాస్ డెవలపర్ నార్మల్లీ కోట్ యాట్రిబ్యూట్ వాల్యూస్, డెవలపర్స్ నార్మల్లీ కోట్ యాట్రిబ్యూట్ వాల్యూస్కి కోట్స్ అయితే పెడతారు నార్మల్ డెవలపర్స్. కోటెడ్ వాల్యూస్ ఆర్ ఈజియర్ టు రీడ్. ఇలాగా కోట్స్ ఉంటే మనకి ఈజీగా రీడ్ చేయడానికి బాగుంటుంది, ఇదైతే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది మనకి. ఓకేనా, సో అలాగే యూ మస్ట్ యూజ్ కోట్స్ ఇన్ ద వాల్యూ కంటెంట్ స్పేసెస్. ఓకేనా, స్పేస్ మట్టుగా ఉన్నది అనుకోండి, ఖచ్చితంగా కోట్ యూజ్ చేయాలి. ఒకవేళ ఇది రాస్తాడు, దీని అక్కడ స్పేస్ యూజ్ చేసి రాశారు అనుకోండి, అక్కడ రాంగ్ వచ్చేది. ఓకేనా, టేబుల్ స్ట్రైప్డ్ అని రాసారా, ప్రోగ్రామ్ తప్పు వచ్చేది. అందుకే ఖచ్చితంగా కోడ్స్ అనేవి యూజ్ చేయాలి. ఇది గుడ్. ఓకేనా, అలాగా డబుల్ కోట్స్. ఇది బ్యాడ్. చూడండి, బ్యాడ్లో ఇంకా వెరీ బ్యాడ్కి వెళ్తే మన క్లాసికల్ టేబుల్ స్పేస్ ఇచ్చి స్ట్రైప్డ్, అంటే ఇదంతా కోటే, ఇదంతా ఒక క్లాస్ నేమే,
ఓకేనా. కానీ బట్ స్పేస్ ఇచ్చి రాయగానే మారిపోద్ది ఇక్కడ. ఇది వెరీ బ్యాడ్ మాట. బికాస్ ద వాల్యూ కంటెంట్ స్పేస్ ఇట్ విల్ నాట్ వర్క్. ఇది వర్క్ అవ్వదు ఎందుకంటే స్పేస్ ఉంది. అందుకనే కోర్టులో ఉండాలి. కోర్ట్స్లో ఉంటే మనకి వర్క్ అవుతుంది. ఓకేనా అది. సో ఆల్వేస్ స్పెసిఫై ఆల్ట్ విడ్త్ అండ్ హైట్ ఫర్ ఇమేజెస్కి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆల్ట్ పెట్టండి గైస్. ఓకేనా. ఒకవేళ ఇమేజ్ డిస్ప్లే అవ్వకపోతే ఆల్ట్లో ఉన్న కంటెంట్ డిస్ప్లే అవుతుంది ఏదైతే రాసాం నేమ్. ఓకే. అలాగే విడ్త్ హైట్ ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి ఇమేజ్కి, లేకపోతే పెద్దవి చిన్నవి వచ్చేస్తుంటాయి. ఓకేనా. ఆల్ట్ అట్రిబ్యూట్స్ అదే చెప్తాడు ఇక్కడ, అదే డెఫినేషన్ ఉంటుంది, ఇంకేం లేదు. నెక్స్ట్ స్పేసెస్ అండ్ ఈక్వల్ సైన్స్. ఇక్కడ రాసినప్పుడు కూడా చూడండి ఇలా నీట్గా సోర్స్ HTML ఇవ్వండి. ఇలాగైతే బ్యాడ్ సింపుల్గా వదిలేసారు చూసారా. ఇలా రాసి వదిలేయకూడదు. ఎప్పుడైనా ఇమేజ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆల్ట్ రాయాలి. ఓకేనా. ఆ తర్వాత స్టైల్ రాయాలి, విడ్త్ హైట్ మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా అది గుడ్. ఓకేనా. లేకపోతే వెబ్ పేజ్లోని మీకు ఎలా పడితే అలాగ వచ్చేస్తుంది. నెక్స్ట్ స్పేసెస్ అండ్ ఈక్వల్ సైన్స్ గురించి చూద్దాం. అయితే HTML అలో స్పేసెస్ అరౌండ్ ఈక్వల్ సైన్స్ బట్ స్పేస్లెస్ ఈజ్ స్పేస్లెస్ ఈజ్ ఈజియర్ టు రీడ్ అండ్ గ్రూప్ ఎంటిటీస్ బెటర్ టుగెదర్. సో అయితే గైస్ ఇక్కడ మనకి ఒకసారి చూడండి HTML స్పేసెస్ ఇక్కడ చూడండి, స్పేసెస్ కానీ ఈక్వల్స్ ఉన్నాయి కదా సైన్స్ ఏవైతే మనకి HTML అలో స్పేసెస్ అరౌండ్ ఈక్వల్ సైన్స్. ఓకేనా. మనకి ఇప్పుడు ఈ స్పేస్ ఉందనుకోండి, ఇక్కడ మనకి రిలేషన్ ఇచ్చాం, దానికి స్పేస్ ఇచ్చి ఈక్వల్ టు ఇవ్వచ్చు. అంటే ఇలాగ ఎప్పుడు మనం రాయకూడదని చెప్తున్నాడు. ఓకేనా. స్పేస్ ఇవ్వకుండానే రిలేషన్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అని రాసుకోమని చెప్తున్నాడు, స్పేస్ లేకుండా. ఓకేనా. ఇక్కడ చూడు, ఇక్కడ మట్టు స్పేస్ ఇచ్చిన వర్క్ అవుతుంది, బట్ ఇది బ్యాడ్, ఇలా రాయకండి. ఓకేనా. ఇలా రాయడం వల్ల మనకి చదవడానికి కూడా, మనకి రీడ్ చేసిన వాళ్ళకి కూడా ఇది కొంచెం వేరేగా అనిపిస్తుంది. ఇలా ఉంటే మనకి నీట్గా అనిపిస్తుంది. ఓకేనా. అవన్నీ మనకి అవే చెప్తున్నాడు. ఓకేనా. ఎలా రాయాలి కోడింగ్, ఒక గుడ్ కోడ్, స్టైల్ గైడ్, ఇదంతా ఒక మంచి డెవలపర్కి తీసుకోవాల్సిన చిట్కాలు. ఓకేనా. ఇవన్నీ కూడా. సో ఇది గైస్ ఇలాగ స్పేస్ లేకుండా నీట్గా HRF తర్వాత స్పేస్ లేకుండా ఈక్వాలిటీకి ఇవన్నీ స్పేస్ లేకుండా రాసుకోవాలి. ఇవన్నీ చూడండి ఇక్కడ స్పేస్లు ఇచ్చారు, ఇది బ్యాడ్ అన్నమాట. ఓకేనా. అవాయిడ్ లాంగ్ కోడ్ లైన్స్ కూడా అవాయిడ్ చేయమంటున్నారు. ఓకేనా. పెద్దవి ఉంటాయి కదా వాటిని. సో అయితే ఏంటది, వెన్ యూజింగ్ HTML ఎడిటర్ ఇట్ ఈస్ నాట్ కన్వీనియంట్ టు స్క్రోల్ రైట్ అండ్ లెఫ్ట్, అంతే కదా, టు రీడ్ HTML కోడ్. మనం ఒక HTML కోడ్ రాసినప్పుడు కోడ్ అనేది మనం వన్ బై వన్ ఎందుకు రాస్తాం. ఇప్పుడు ఇది ఉంది గైస్, ఇప్పుడు మనం ఇది రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక పారాగ్రాఫ్ ఉంది, ఈ పారాగ్రాఫ్ని తీసుకెళ్ళి మనం కింద రాసాం, దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ కూడా రాయొచ్చు. ఈ పారాగ్రాఫ్ని మనం ఎక్కడ కూడా పెట్టచ్చు పైన, బట్ ఇక్కడ పెట్టామనుకోండి తర్వాత మొత్తం అప్పుడు ఏటవుతుంది, ఈ పక్క వెళ్ళిపోతుంటుంది. ఇది అలాగా ఇదంతా మీరు ఇలా లైన్గా అప్పుడు మనం ఇలా స్క్రోల్ చేసుకుంటూ చూసుకోవాలి, చాలా కష్టం అయిపోద్ది మనకి. ఓకేనా. అందుకే ఎప్పుడు కూడా ఈ కోడ్ మనకి ఒక నోట్ ప్యాడ్లో మ్యాక్స్ ఎంతవరకు తీసుకుంటారు అంతే. ఈ పక్కన ఉన్న చూడాలంటే మళ్ళీ ఏం చేయాలి, మనం ఎలాగా స్క్రోల్ చేయాలి. అలా స్క్రోల్ చేయకుండా కొంచెం తక్కువలో వచ్చినట్టుగా ఎంటర్ చేసుకొని రాసుకోవడం బెస్ట్. ఓకేనా. అర్థమైంది గైస్, అదే చెప్తున్నాడు, ఇంకేం లేదు. అన్న అంతా ఒకే అంటే మర్చిపోతాం. ఇందులో మర్చిపోవడానికి ఏముండదు. అండ్ డు నాట్ యాడ్ బ్లాంక్ లైన్స్. ఇక్కడ వచ్చేసరికి ట్రై టు అవాయిడ్ టూ లాంగ్ లైన్ కోడ్స్. ఓకేనా. ఇదైతే అవాయిడ్ చేయండి ఎక్కువ లాంగ్. ఓకేనా. మనకి గైస్ ఇక్కడ ఫార్మ్స్ దగ్గరికి వచ్చేయాలి భయ్య. ఫార్మ్స్ దగ్గరికి వచ్చేస్తే మనకి ఇదంతా మెయిన్, ఇంకేం లేవు. యాంటీస్, సింబల్స్, ఎమోజీస్, క్యారెట్స్, వీటి గురించి ఇవంతా డిస్కస్. ఓకేనా. సో బ్లాంక్ ఇదంతా మనకు ఒక గుడ్ లుకింగ్ కోడ్ మనకి కనిపించాలి, రాయాలి అంటే సో ఏ విధంగా మనం టిప్స్ తీసుకోవాలో అవి చెప్తున్నాను అనమాట, స్టైల్ ఫర్ గైడ్. ఓకేనా. సో బ్లాంక్ లైన్స్ అండ్ ఇండెంటేషన్ అండి గైస్. సో డు నాట్ యాడ్ బ్లాంక్ లైన్స్. ఓకేనా. బ్లాంక్ లైన్స్ కూడా యాడ్ చేద్దని చెప్తున్నాడు. అలాగే సెపరేట్ లార్జర్ లాజికల్ కోడ్ బ్లాక్స్. ఓకేనా. అలాగే ఫర్ రీడబిలిటీ యాడ్ 2 స్పేసెస్ ఆఫ్
ఐడెంటేషన్ డో నాట్ యూజ్ ద ట్యాబ్ కీ. ఓకేనా. సో ఇక్కడ మనకి గుడ్, ఇది వచ్చేసరికి బ్యాడ్. చూడండి గైస్, ఇప్పుడు H1 రాసాం, తర్వాత ఒక ఎంటర్ చేసి గ్యాప్ ఇచ్చి H2 రాసాం. అంటే ఇదే ఒక దాంట్లోకి సంబంధించింది, ఇది ఒకదానికి సంబంధించి టోకేకి సంబంధించి. ఓకేనా. ఈ రెండింటికి ఇదంతా ఒకదానికి సంబంధించింది. దాని తర్వాత ఎంటర్ చేస్తే ఇదంతా ఒకదానికి సంబంధించింది ఇన్ఫర్మేషన్. ఇదంతా ఒకదాని ప్యారిస్ సంబంధించింది. ఇలాగ ఉంటే మనకి కోడ్ అనేది నీట్గా ఉంటుంది. అదే కోడ్ ఎలా రాస్తారు అనుకో, ఇదంతా ఏదేదో మొత్తం కన్ఫ్యూజ్గా ఉన్నది చూసారా, ఇదేంటో ఏదేదో లాగా ఉంది. ఇలాగ ఉంటే ఎప్పుడు కోడ్ అనేది ఇలాగ ఎప్పుడు ఉండకూడదు. ఓకేనా. ఖచ్చితంగా మనం ఇలాగ గ్యాప్లు ఉంచుకోవాలి గైస్, చూసుకోండి. ఓకేనా, అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ గుడ్ టేబుల్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చూడండి. టేబుల్కి కూడా ఎలా రాసుకుంటే నీట్గా ఉంటుంది, ఇటు సైడ్ లోపల. ఓకేనా. టేబుల్కి కూడా చూడండి, ఇదొక రో కింద వస్తుంది, మళ్ళీ ఇదొక రో కూడా నీట్గా. రోలో మళ్ళీ టేబుల్ డేటా అనేది రైట్ సైడ్కి వచ్చింది చూసారా. టేబుల్ డేటా మళ్ళీ కింద రాస్తాం అనుకో కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓకేనా. లిస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇది, అది నెవర్ స్కిప్ ద టైటిల్ ఎలిమెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ HTML. ఖచ్చితంగా టైటిల్ అనేది రాయమని చెప్తున్నారు. ఓకేనా. టైటిల్ అనేది స్కిప్ చేయకండి. ఓకేనా. కంటెంట్స్ పేజ్ టైటిల్, అదే పేజ్ టైటిల్ ఎక్కడ వస్తుంది. ఓకేనా, అది గైస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, SEO. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి ఎప్పుడు స్కిప్ చేయకండి. HTMLలో దిస్ పేజ్ టైటిల్ ఈజ్ యూజ్డ్ బై సెర్చ్ ఇంజిన్స్ అల్గారిథమ్స్ టు డిసైడ్ ఆర్డర్ వెన్ లిస్టింగ్ పేజెస్ ఇన్ సెర్చ్ రిజల్ట్స్లో మీరు టైటిల్లో ఏదైతే రాస్తారో అది తీసుకుంటుంది. ఓకేనా. అలాగే టైటిల్ ఎలిమెంట్ డిఫైన్స్ టైటిల్ ఇన్ ద బ్రౌజర్ టూల్ బార్. మీకు ఆల్రెడీ టైటిల్ గురించి చెప్తాం కదా, ఇంక ఇవేం చెప్పవసరం లేదు. ఇవన్నీ మనం చెప్పుకున్న దాని గురించి అవుతుంది మొత్తం అన్నీ కూడా. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఒమిటింగ్ HTML అండ్ బాడీ. ఇక్కడ HTML అండ్ బాడీ ట్యాగ్స్ తెలుసు కదా. HTML పేజ్ విల్ వ్యాలిడేట్ వితౌట్ ద HTML అండ్ బాడీ ట్యాగ్స్. ఓకేనా. అయితే మనకి HTML పేజ్ మన HTML రాయకుండా బాడీ కూడా రాయకుండా కూడా వర్క్ అయిపోద్ది మనం అలా కోడ్ ఇచ్చేస్తే. ఓకేనా. బట్ హెడ్ సెక్షన్ చూడండి, ఇక్కడ బాడీ రాయాలి, బాడీలో ఇవి రాయాలి. ఓకేనా. సో బట్ మనం చూసుకోండి, ఇక్కడ HTML కూడా లేదు చూడండి, HTML లేదు, బాడీ లేదు. బట్ ఎలాగైనా తీసేసుకుంటుంది, బట్ ఇలాగైతే రాయకూడదు. ఖచ్చితంగా మనకు అవుట్పుట్ అయితే వచ్చేది. ఏది ఇక్కడ HTML ఇవ్వలేదు అసలు. ఈ పైన దీని తర్వాత HTML వస్తుంది, ఇది ఇక్కడ బాడీ వస్తుంది, క్లోజ్ ట్యాగ్ వస్తుంది, లేవు. బట్ అయినా సరే మనకు ఇది వస్తుంది. బట్ అలాగైతే ఎప్పుడు రాయకూడదు గైస్. స్ట్రాంగ్లీ రికమెండెడ్ టు ఆల్వేస్ HTML బాడీ ఖచ్చితంగా ఉండాలి. ట్యాగ్స్ ఒమిటింగ్ బాడీ కెన్ ప్రొడ్యూస్ ఎర్రర్స్ ఇన్ ఓల్డర్ బ్రౌజర్స్. ఓకేనా. ఓల్డర్ బ్రౌజర్స్లో ఎర్రర్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అదే HTML అండ్ బాడీ కెన్ ఆల్సో క్రాష్ DOM XML సాఫ్ట్వేర్. ఓకేనా. DOM కానీ XML సాఫ్ట్వేర్లో కానీ క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఒకవేళ పెట్టుకుపోతే. మీనింగ్ ఏంటి బ్రో ఒమిటింగ్ అంటే? తెలుగులోనే ఏమొస్తుంది అర్థం? తెలుగులో వదిలివేయడం. ఓకేనా. దాన్ని మట్టుగా వదిలివేయకండి అని చెప్తున్నారు. ఓకేనా. ఒమిటింగ్ HTML బాడీని మనం ఒకవేళ ఒమిటింగ్ చేస్తే వదిలేస్తే మట్టుగా కెన్ ఆల్సో క్రాష్ DOM డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ వీటిలో కానీ XMLలో కానీ ఇది వస్తుంది. ఓకేనా. ఎర్రర్ క్రాష్ అయిపోతే చూసుకోండి. ఓకేనా. ఒమిటింగ్ హెడ్ కూడా మనం ఉంచాలి, రాయాలి గైస్. హెడ్ అనేది కూడా ఉండాలి. ఓకేనా. హెడ్ ట్యాగ్ కెన్ ఆల్సో బి ఒమిటెడ్. బట్ మనం అది కూడా రాయకుండా ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా బ్రౌజర్ విల్ యాడ్ ఎలిమెంట్స్ బిఫోర్ బాడీ టు డిఫాల్ట్ హెడ్ ఎలిమెంట్. ఓకేనా. ఖచ్చితంగా రాయాలి. హవెవర్ వీ రికమెండ్ యూజింగ్ హెడ్ ట్యాగ్ కూడా ఖచ్చితంగా రాయాలి. మనం రాయకపోయినా సరే మనకి వచ్చేస్తాయి అవుట్పుట్, బట్ ఖచ్చితంగా రాయాలి, అది రికమెండెడ్ గైస్. ఓకేనా. క్లోజ్ ఎంటీ HTML ఎలిమెంట్స్ అవి కూడా ఉండాలా. ఎంటీ ఎలిమెంట్స్ క్లోజ్ ఎంటీ ఎలిమెంట్స్ ఉండాలా, వాటికి ఉండవసరం లేదు. ఎంటీ ఎలిమెంట్స్కి HTML ఇట్ ఈజ్ ఆప్షనల్ టు క్లోజ్ ఎంటీ ఎలిమెంట్స్. మీరు ఎంటీ ఎలిమెంట్స్కి మనం క్లోజ్ ట్యాగ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా. అది ఆప్షనల్, అది మీరు రాసుకోవచ్చు రాసుకోకపోవచ్చు. ఓకేనా.
సో ఇది అలౌడ్. చూడండి దీనికి మెటాలో దీనికి ఎంప్టీ ట్యాగ్ కాబట్టి దీనికి క్లోజ్ ట్యాగ్ ఉండదు. అలాగే ఇది కూడా అలౌ అవుతుంది. మెటా రాస్తారు, క్లోజ్ ట్యాగ్ గీత పెట్టారు, ఇది కూడా అలౌ అవుతుంది. ఓకేనా, బట్ ఇది అలౌ, ఇది అలౌ, ఈ రెండిట్లో ఎలాగైనా రాసుకోవచ్చు. ఎంటీ ఎలిమెంట్స్కి క్లోజ్ ట్యాగ్ అవసరం లేదు. ఓకేనా, అర్థమైంది కదా గైస్. నెక్స్ట్ అన్న, ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ XML XHTML సాఫ్ట్వేర్ టు యాక్సెస్ యువర్ పేజ్, కీప్ ద క్లోజింగ్ స్లాష్ బికాజ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ XML అండ్ XHTML. మన XML కానీ XHTML ఏమైనా మన పేజ్ సాఫ్ట్వేర్ టు యాక్సెస్ యువర్ పేజ్, మన సాఫ్ట్వేర్ మన పేజ్ని యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా ఈ స్లాష్ని అయితే యూజ్ చేయమని చెప్తున్నారు. ఓకేనా, బికాజ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ XMLకి XHTMLకి ఆ స్లాష్ అయితే ఉండాలి. ఓకేనా, క్లోజ్ మాట అది ఖచ్చితంగా. సో అదైతే చెప్తున్నారు. యాడ్ ద లాంగ్ యాట్రిబ్యూట్ అంట. లాంగ్ యాట్రిబ్యూట్ దేనికి? లాంగ్వేజ్. HTMLలో లాంగ్వేజ్ యాట్రిబ్యూట్ కూడా యూజ్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా, ఇదన్నీ మనం నేర్చుకున్నవే. ఓకేనా, HTML రాసి లాంగ్వేజ్ ఇంగ్లీష్ US అని ఇచ్చారు. ఓకేనా, అది కూడా రాయాలి. ఎందుకంటే వీ షుడ్ ఆల్వేస్ ఇంక్లూడ్ లాంగ్ యాట్రిబ్యూట్ ఇన్సైడ్ HTML ట్యాగ్ టు డిక్లేర్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద వెబ్ పేజ్. ఆ వెబ్ పేజ్ లాంగ్వేజ్ ఏంటనేది బ్రౌజర్కి తెలియాలి, అందుకే అది ఇవ్వాలి. దిస్ మీన్స్ టు అసిస్ట్ సెర్చ్ ఇంజన్స్ అండ్ బ్రౌజర్స్. అదేంటంటే సెర్చ్ ఇంజన్స్కి బ్రౌజర్స్కి అది అసిస్ట్ అవుతుంది. ఓకేనా, సో ఖచ్చితంగా HTML లాంగ్వేజ్ అనే యాట్రిబ్యూట్ కూడా ఇవ్వాలి. యాట్రిబ్యూట్ అండ్ వాల్యూ ఏ లాంగ్వేజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా, అలాగే మెటా డేటా. ఈ మెటా డేటా గురించి కూడా టు ఎన్జూర్ ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ కరెక్ట్ సెర్చ్ ఇంజన్ ఇండెక్సింగ్ బోత్ ద లాంగ్వేజ్ అండ్ ద క్యారెక్టర్ ఎన్కోడింగ్ మెటా క్యార్సెట్ ఈక్వల్ క్యార్సెట్ అంట. ఓకేనా, ఇవ్వాలి. సో బోత్ లాంగ్వేజ్ అండ్ ద క్యారెక్టర్ ఎన్కోడింగ్ సో షుడ్ బి డిఫైన్స్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ HTML డాక్యుమెంట్. సో మెటా డేటాలో ఒకసారి చూడండి గైస్. టు ఎన్జూర్ ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ కరెక్ట్ సెర్చ్ ఇంజన్ ఇండెక్సింగ్ బోత్ ద లాంగ్వేజ్ ఇవ్వాలి అండ్ ద క్యారెక్టర్ ఎన్కోడింగ్ అది కూడా ఇవ్వాలి. మెటా క్యార్సెట్ ఈక్వల్ టు క్యార్సెట్. ఓకేనా, సో షుడ్ బి డిఫెన్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. తొందరగా ఇది చేస్తుంది అనమాట. ఓకేనా, ఎంత వీలైతే అంత స్పీడ్గా దాన్ని ఇచ్చేసుకుంటుంది. ఎప్పుడైతే మనం ఇచ్చామో లాంగ్వేజ్లో ఇది ఇచ్చామో మెటాలో క్యార్సెట్ కూడా ఇవ్వాలి. ఓకేనా, క్యార్సెట్ అనేది 8 అనేది ఇవ్వాలి. UTF-8 అని ఇస్తాం మనం, అది గుర్తించుకోండి. ఆల్రెడీ దాని గురించి కూడా చెప్తాం. సెట్టింగ్ ద వ్యూ పోర్ట్ గురించి కూడా మనం సెట్ చేస్తాం. ఇది కూడా ఖచ్చితంగా మెటా, ఇదంతా మీరు ఖచ్చితంగా ఇలా కాపీ చేసి ఇచ్చేయాలని మనం ముందే చెప్తాం. ఓకేనా, అది జూమ్ లెవెల్ అన్ని డిస్ప్లే అవ్వడానికి మెటా ఇనిషియల్ స్కేల్ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం గైస్. ఓకేనా, టిప్, ఇఫ్ యు ఆర్ బ్రౌజింగ్ దిస్ పేజ్ విత్ ఏ ఫోన్ ఆర్ టాబ్లెట్ యూ క్యాన్ క్లిక్ ఆన్ ద 2 links బిలో టు సీ ద డిఫరెన్స్. ఇదేంటిది? క్యార్సెట్ అంటే మెటా గైస్ ఇది. ఓకేనా, మెటా రాస్తే ఒకలాగా ఉంటుంది, రాయకపోతే ఒకలాగా ఉంటుంది, రాస్తే ఒకలాగా. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాను ఇంతకుముందే. అలాగే HTML కామెంట్స్ గురించి కూడా మనకు అన్నీ అయిపోయాయి గైస్. ఇవన్నీ మొత్తం వస్తున్నాయి. కామెంట్స్ గురించి కూడా మనం మెన్షన్ చేసుకోవాలి. కామెంట్స్, షార్ట్ కామెంట్స్ షుడ్ బి రిటర్న్ ఆన్ 1 line లైక్ దిస్ షార్ట్ కామెంట్స్. అలాగే కామెంట్స్ దట్ స్పాన్స్ మోర్ దెన్ 1 line షుడ్ బి రిటర్న్ లైక్ దిస్. ఇది ఆల్రెడీ మన కామెంట్ సెక్షన్లో మీకు ఆల్రెడీ చెప్తాం గైస్. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఉంది ఇందులో ఇంకా లింక్ రిలేషను. ఇది యూజింగ్ స్టైల్ షీట్స్ ఇవి. ఓకే, స్టైల్ షీట్స్ ఒకసారి చూడండి. లాంగ్ కామెంట్స్ ఆర్ ఈజియర్ టు అబ్జర్వ్ ఇఫ్ దే ఆర్ ఇంటెండెడ్ విత్ 2 spaces. ఓకేనా, లాంగ్ కామెంట్ అయితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా, దాన్ని అర్థం చేసుకోవడానికి. సో అలాగే యూజింగ్ స్టైల్ షీట్. సో యూస్ సింపుల్ సింటాక్స్ ఫర్ లింకింగ్ టు స్టైల్ షీట్. ఆల్రెడీ మనం స్టైల్ షీట్ లింక్ చేయడానికి లింక్ రిలేషన్ ఈక్వల్ స్టైల్ షీట్ HRF ఈక్వల్ టు style.css అని మనం మెన్షన్ చేసుకున్నాం. ఆల్రెడీ మనకు అది కూడా చెప్తాము. అలాగే షార్ట్ CSS రూల్స్ క్యాన్ బి రిటర్న్ కంప్రెస్డ్ లైక్ దిస్. దీన్ని అలా కూడా షార్ట్ CSS దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చు, అంటే పక్కన. ఓకేనా, పక్కన రాసుకోవచ్చు. ఇలాగా లాంగ్ అయితే కిందన రాసుకో, ఇలా కిందకు వస్తాయి. పక్కన మనం ఇలా రాసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా రాస్తే ఇంకొంచెం మీనింగ్ చూడడానికి బాగా అర్థం అవుతుంది, పెద్దవి.
ఓకేనా. లాంగ్ సిఎస్ఎస్ రూల్స్ షుడ్ బి రిటర్న్ ఓవర్ మల్టిపుల్ లైన్స్. షార్ట్ది అయితే మీరు చిన్న ఒక 2 ఉన్నాయనుకోండి, సింపుల్గా ఇలా రాసేసుకోవచ్చు. అదే ఎక్కువ ఉంటే మట్టుగా 2 కన్నా ఎక్కువ ఉంటే మట్టుగా ఇలాగా రాసుకోండి, మల్టిపుల్ లైన్స్ రాసుకోండి. ఓకేనా. యూజ్ స్పేస్ బిఫోర్ ద ఓపెనింగ్ బ్రాకెట్. ఓకేనా. ఓపెనింగ్ బ్రాకెట్కి ఇక్కడ స్పేస్ ఇవ్వాలి బిఫోర్. ఓకేనా. అవన్నీ చెప్తున్నాడు నీట్గా ఉండడానికి. లోడింగ్ జావా స్క్రిప్ట్ ఇన్ HTML. ఓకేనా. సో యూజ్ సింపుల్ సింటాక్స్ ఫర్ లోడింగ్ ఎక్స్టర్నల్ స్క్రిప్ట్. ద టైప్ అట్రిబ్యూట్ ఈజ్ నాట్ నెసరీ. టైప్ అనేది అవసరం లేదంటే ఇప్పుడు జావా స్క్రిప్ట్ కోడ్ ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది రన్ అవ్వాలంటే మనం స్క్రిప్ట్లో సోర్స్ అని పెడితే చాలు, టైప్ ఇవ్వాల్సిన లేదంట. టైప్ అనేది జావా స్క్రిప్ట్ అనేది ఇవ్వాల్సిన లేదంట. జస్ట్ మనం సోర్స్ అని పెట్టి జావా స్క్రిప్ట్ ఆ ఫైల్ నేమ్ రాస్తే సరిపోద్దంట. ఓకేనా. సింపుల్గా ఇవ్వచ్చు. యాక్సింగ్ HTML ఎలిమెంట్స్ విత్ జావా స్క్రిప్ట్. ఇవి HTML అంటైడి HTML కోడ్ కెన్ result in JavaScript error. These two JavaScript statement will produce different results. ఈ 2 కూడా చూసుకోండి. డెమో అనేది ఐడి అనేది యాస్టీజ్గా ఉండాలి, లేకపోతే ఇది వేరుగా వస్తుంది. ఇది డెమోయే కానీ 2 పేర్లలో కూడా కేస్ సెన్సిటివ్ గైస్. ఐడి ఎప్పుడు కేస్ సెన్సిటివ్ అయితే ఉంటుంది. ఓకేనా. ఐడి ఎప్పుడు మనకి కేస్ సెన్సిటివ్ అయితే ఉంటుందో అది చూసుకోండి. ఈ డెమో అనేది సెపరేట్. ఓకేనా. ఖచ్చితంగా మట్టు చూసుకోవాలి జావా స్క్రిప్ట్లో మట్టుగా, లేదంటే ఎర్ర వస్తాయి. యూజ్ లోవర్ కేస్ ఫైల్ నేమ్స్ కూడా మనం లోవర్ కేస్ అయితే ఇమ్మని చెప్తున్నాడు. london.jpg అలా ఉంటే బాగుంటుంది. ఓకేనా. యాక్సెస్ దీన్ని కెనాట్ బి యాక్సెస్. అయితే ఇక్కడ జేపీజీ నేమ్స్ కూడా ఇచ్చినప్పుడు స్టార్టింగ్లో యాస్టీజ్ నేమ్ ఎలా ఉందో అదే ఇవ్వాలి. క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఇవ్వాలి, స్మాల్ అంటే స్మాల్ ఇవ్వాలి. ఓకేనా. లేకపోతే రాదు. అది కూడా మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం మనం ఇంతకుముందు. టు మూవ్ ఫ్రమ్ కేస్ సెన్సిటివ్ సర్వర్ ఈవెన్ స్మాల్ ఎర్రర్స్ విల్ బ్రేక్ యువర్ వెబ్. ఓకేనా. చిన్నవి. అందుకనే ఇఫ్ యూ యూజ్ మిక్స్ ఆఫ్ అప్పర్ అండ్ లోవర్ కేస్ యూ హ్యావ్ టు బీ బివేర్ ఆఫ్ దిస్. ఓకే. మ్యాక్సిమం అందుకే అన్నిటికీ కూడా స్మాల్ లెటర్స్ ఇచ్చుకోవడం బెస్ట్ అంటున్నాడు. ఓకేనా. సో ఫైల్ ఎక్స్టెన్షన్స్ అయితే HTML ఫైల్ షుడ్ బి హ్యావ్ ఏ .html ఎక్స్టెన్షన్. అలాగే .htm కూడా ఎలా అవుతుంది, ఎల్ పెట్టుకోవాల్సిన లేదంట. HTML కూడా ఎలా. ఓకేనా. CSS ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి .css. ఓకేనా. అలాగే జావా స్క్రిప్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏముంటుంది .js ఉంటుంది. ఓకేనా. ఇది ఎక్స్టెన్షన్స్ గైస్. మనం HTML ఫైల్ని ఎందులో సేవ్ చేసాం, .htmlలోనే సేవ్ చేసాం. చూడండి మనం ఎందులో సేవ్ చేసాం, అక్కడ index.html అని సేవ్ చేసాం. చూసారా. .html HTML కూడా తీసుకుంటుందని చెప్తున్నారు. ఓకేనా. ఓకే. నెక్స్ట్ డిఫరెంట్ బిట్వీన్ HTML అండ్ HTML. ఆ రెండింటి డిఫరెన్స్ ఏంటి. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద HTML అండ్ HTML ఫైల్ ఎక్స్టెన్షన్స్. ఈ 2 కూడా సేమే గైస్. ఈ 2 ఎక్స్టెన్షన్ సేమ్ మీనింగే. ఓకేనా. నో డిఫరెన్స్. 2 కూడా సేమ్ ఒకదానికే చెందినవి. ఓకేనా. అది వేరు ఇది వేరు కాదు. బోత్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ HTML. 2 కూడా HTMLనే ట్రీట్ చేస్తాయి బై ఎనీ బ్రౌజర్. ఏ బ్రౌజర్ అయినా, ఏ వెబ్ సర్వర్ అయినా. ఓకేనా. మీరు HTML అనే సేవ్ చేయొచ్చు, .htmlలోనైనా సేవ్ చేయొచ్చు. ఓకేనా. డిఫాల్ట్ ఫైల్ నేమ్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ ఫైల్ నేమ్స్ ఏంటి. వన్ URL డస్ నాట్ స్పెసిఫై ఫైల్ నేమ్ దట్ ఎండ్ ఫైల్ నేమ్ ఎట్ ద ఎండ్. డిఫాల్ట్ ఫైల్ నేమ్స్. ద సర్వర్ జస్ట్ యాడ్స్ డిఫాల్ట్ ఫైల్ నేమ్స్ సచ్ యాజ్ ఇండెక్స్. ఓకే. ఇక్కడ ఇలాగా డిఫాల్ట్గా ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇక్కడ మనకి W3 స్కూల్స్లో మనకి అందులో బోల్డ్ పేజీలు ఉంటాయి. అందులో మనకి ఏది ఇవ్వలేదు అనుకోండి, ఎప్పుడైనా డిఫాల్ట్గా index.html అని ఉంటుంది. ఎప్పుడైనా ఆ పేజే ఫస్ట్ వస్తుంది. ఓకేనా. ఎప్పుడైనా సరే మనకి అదే ఆ పేజే ఫస్ట్ వస్తుంది గైస్. index.html అనేది మాత్రమే ఫస్ట్ వస్తుంది డిఫాల్ట్గా ఉన్న. ఓకేనా. అర్థమైందా. ఈ విధంగా ఉంటే ద సర్వర్ జస్ట్ యాడ్ డిఫాల్ట్ ఫైల్ నేమ్ సచ్ యాజ్ ఇది. అలాగే index.html, default.html ఆర్ default.html. అయితే ఇవి index.html కానీ index.html అని రాయొచ్చు, లేదా డిఫాల్ట్ అన్నా పర్వాలేదు, ఇండెక్స్ అన్నా పర్వాలేదు. ఆ రెండింటి ఏది ఉంటే అది డిస్ప్లే చేస్తుంది డిఫాల్ట్గా. ఓకేనా. నెక్స్ట్
ఈ సర్వర్ ఈజ్ కాన్ఫిగర్డ్ ఓన్లీ విత్ index.html ద డిఫాల్ట్ ఫైల్ నేమ్ మస్ట్ ఇండెక్స్ నాట్ డిఫాల్ట్.html. సర్వర్ అనేది ఈజ్ కాన్ఫిగర్డ్ ఓన్లీ, ఆ సర్వర్ సంబంధించిన దాంట్లో డిఫాల్ట్ దానికి ఉంటాయి, అది ఉంటే అదే వస్తుంది. ఓకేనా, అండ్ నాట్ ఇది. ఓకేనా, చూసుకోండి గైస్. డిఫాల్ట్.html యువర్ ఫైల్ మస్ట్ బి నేమ్డ్ index.html అదే ఉండాలి ఆ సర్వర్కి. ఓకేనా, అది కాన్ఫిగర్ అయ్యి ఉంటాయి. ఓకే, చూసుకోండి. హౌఆర్ సర్వర్స్ కెన్ కాన్ఫిగర్డ్ విత్ మోర్ దెన్ వన్ డిఫాల్ట్ ఫైల్ నేమ్. సర్వర్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి ఒక డిఫాల్ట్ ఫైల్ నేమ్ కాకుండా మోర్ ఉంటాయి, ఎక్కువే ఉంటాయి. ఓకేనా, యూజువల్లీ యూ క్యాన్ సెటప్ యాజ్ మెనీ డిఫాల్ట్ ఫైల్ నేమ్స్ యాజ్ యూ వాంట్. ఆ సర్వర్లో డిఫాల్ట్ ఫైల్ నేమ్స్ ఏదైనా మనం పెట్టుకోవచ్చు అంట. ఓకేనా, అదే చెప్తున్నాడు. అయిపోయింది కదా, స్టైల్ గైడ్ అయితే అయిపోయింది. ఓకేనా, సో ఇంకేమన్నా, ఇవన్నీ నార్మల్ ఎంటిటీస్, ఇవన్నీ నార్మల్వే. ఓకేనా, ఇప్పటివరకు మనం యూజ్ చేసినవి, వీటికి సపరేట్గా ఎంటిటీస్ కూడా కొంచెం చూసుకోండి, ఇవి కూడా. ఓకేనా, ఎంటిటీస్ తర్వాత సింబల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే గైస్, మరి ఈ ట్యూటోరియల్ అయితే ఎక్కువైంది. నెక్స్ట్ ట్యూటోరియల్లో ఎంటిటీస్ నుంచి చెప్పుకుందాం. ఓకేనా, ట్యూటోరియల్ లెంత్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది. సో మరి నెక్స్ట్ ట్యూటోరియల్కి ఎంటిటీస్ నుంచి చెప్పుకుందాం. ఎంటిటీస్ నుంచి ఇవన్నీ కవర్ చేసేయాలి ఫాస్ట్గా. ఓకేనా, సో లెట్స్ గో గైస్. మరి వీడియో నచ్చితే లైక్ కూడా మర్చిపోద్దు. చాలా యూస్ఫుల్ గైస్ వీడియోస్ ఇవి. షేర్ చేయండి. బయట నేర్చుకోవాలని తెలుసు కదా, బోల్డ్ డబ్బులు అవుతాయి. సో మన వాళ్ళందరి కోసం ఫ్రీ. లెట్స్ గో.